తొందరగా రారా, ఇప్పటికే హాఫ్ అన్ అవర్ లేట్. ఎందుకంత కంగారు పడతావు? ఇండియన్ పంచువాలిటీ అంటే ఆ మాత్రం లేట్ ఉంటుందిలే. అయినా ఇంత ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చాడంటారా బాబు? అదే హరిప్రసాద్ గారంటే. నీకు నాకు డైలీ ప్రోగ్రామ్ 9 గంటలకి స్టార్ట్ అయితే ఆయనకి తెల్లవారుజామున 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. దేహానికి రిటైర్మెంట్ ఉండకూడదని, మనిషి అన్నాక ఎప్పుడూ యాక్టివ్ గా పనిచేయాలని నమ్మిన వ్యక్తిరా ఆయన. అందుకే ఈ సిటీలో హరిప్రసాద్ వైజాగ్ అంటే లెటర్ వచ్చేంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన. అంత మంచి మనిషికి అంత దొడ్డ ఇల్లాలరా అన్నపూర్ణమ్మ గారు. బాబు, హరిప్రసాద్ గారు లోపల ఉన్నారు. ఈ అబ్బాయి హరిప్రసాద్ గారు కొడుకా? కాదు, హరిప్రసాద్ గారి ఫ్రెండ్ ఆనందరావు గారని హైదరాబాద్ లో ఉంటారు, వారి అబ్బాయి. మరి హరిప్రసాద్ గారు కొడుకు ఉండాలి కదా? ఆనందరావు గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. సరే పద పద. నమస్కారం సార్. నమస్కారం. నేను మిమ్మల్ని ఎన్ని గంటలకు రమ్మన్నాను? సారీ సార్, కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అగ్రిమెంట్ రోజున మీరు ఇంత లేట్ గా వచ్చారంటే అప్పగించిన పని పూర్తి చేయడానికి ఇంకెంత లేట్ చేస్తారు? అబ్బే, అలాంటిదేం జరగదు సార్. నేను దేన్నైనా క్షమిస్తాను కానీ టైం వేస్ట్ చేసేవాడు మాత్రం క్షమించను. ఐఎమ్ సారీ, ఈ కాంట్రాక్ట్ మీకు ఇవ్వడం లేదు. అలా అనకండి సార్, ఇంకొకసారి ఆలోచించండి. యూసీ, ఈ హరిప్రసాద్ ఆలోచనలో కానీ నిర్ణయంలో కానీ ఏ తేడా ఉండదు, మార్పు అంతకంటే ఉండదు. సార్ ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. ప్లీజ్ గో అవే. మిమ్మల్నే వస్తున్నా. ఈ రోజు పెళ్లి రోజు గుర్తుందా? పెళ్లి రోజా? మందా? అయ్యో, మన పెళ్లి రోజు కూడా గుర్తుంటుందా మీకు? మన పెళ్లి రోజు నాకెందుకు గుర్తుండాలి? నీకుండాలి. నాకు గుర్తున్నది ఆనంద్ పెళ్లి రోజు మాత్రమే. ఏ రోజు? మార్చ్ 22. ఈ రోజు ఏం తేదీ? అరే, ఇవాళ ఆనంద్ మ్యారేజ్ డే. హలో హలో, హలో. ఒరే ఆనంద్, నేను రా హరిని, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ హరి, నువ్వా? ఏమిట్రా ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసావు? రాత్రా? ఒరి పొట్టి బుడంకాయ తెల్లారిపోయి చాలాసేపు అయిందిరా. అలాగా? లాస్ట్ బెక్ కొట్టి ఇందాకే కునికేశాను రా, అందుకే రాత్రి అనుకున్నాను. ఇంతకీ ఏంటి విషయం? హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ రా. శాంపుల్ బాట్లు. దేనికిరా? మ్యారేజ్ డే రా. ఓ సన్నాసి, నీ మ్యారేజ్ డేకి నాకెందుకు గ్రీటింగ్ చెప్తున్నావు? ఒరేయ్, నీకు మందు బాగా ఎక్కువైంది రోయ్. నా మ్యారేజ్ డే అయితే నీ గ్రీటింగ్స్ ఎందుకు చెప్తాను రా? మ్యారేజ్ డే నీదే. రాజా, అవును. పార్వతి, పార్వతి వచ్చేస్తున్నానండి. ఏమిటి చెప్పండి. ఈ రోజు ఏంటో తెలుసా నీకు? నా మ్యారేజ్ డే. మీ మ్యారేజ్ డే ఏమిటండి? మన మ్యారేజ్ డే. సర్లే, అవును రాత్రి ఎందుకు చెప్పలేదు నాకు? చెప్పకపోవడం ఏమిటండి? 3 రోజుల నుంచి మొత్తుకుంటుంటే మీరే వినిపించుకోలేదు. అసలు మీకు సమయం దొరికితే చాలు మందు మందు మందు, వేరే పని లేదు. వింటున్నాను, చెప్పు. ఏం లేదురా, ఇవాళ మా మ్యారేజ్ డే అవునో కాదో మా ఆవిడని అడిగి తెలుసుకుంటున్నాను. ఏడ్చావులే, ఇదిగో మీ చెల్లెమ్మతో మాట్లాడు. హలో, హ్యాపీ మ్యారేజ్ డే అన్నయ్య గారు. థ్యాంక్స్ అమ్మా. ఇదిగో మీ వదినతో మాట్లాడు. హలో, థ్యాంక్స్ వదినా. సాయంత్రం తప్పకుండా బయలుదేరి వస్తున్నారుగా? అలాగే, ఇదిగోండి అన్నయ్య గారు మాట్లాడతారు. చెప్పరా. ఒరే శాంపుల్ బాట్లు, సాయంత్రం మేము వచ్చేసరికి కాస్త స్టడీగా ఉండు. చాలా కాలం తర్వాత కలుస్తున్నాం, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే లేరా, మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ నువ్వు వచ్చాకే చేసుకుంటాం, ఓకేనా? ఉంటాను మరి. చూసావా, వాడికి మన మ్యారేజ్ డే ఎంత గుర్తుందో. స్నేహితుడు అంటే అలా ఉండాలి. ఇంతసేపు మనతో మాట్లాడాడే గాని ఇక్కడే ఉన్న వాడి కొడుకు గురించి ఒక్క మాట అయినా అడిగాడా? అడగడు. అదే వాడికి నా మీద ఉన్న నమ్మకం. అది సరే, శ్రావణ్ ఎక్కడా? ఒరే మామ, ఏంట్రా ఈ జాగింగ్ ఎవడు కనిపెట్టాడో గాని వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలరా.
ఎందుకురా? ఎందుకేంట్రా, రోజు చల్లగాలితో పాటు పిల్లగాలిని కూడా ఎంజాయ్ చేసేలా చేశాడుగా, అందుకని. ఆహా, ఫిగర్ అద్దరిందిరా. వాళ్ళమ్మ ఇంకా అదురుతుంది. వాళ్ళమ్మ నీకు తెలుసా? ఓ బాగా తెలుసు. ఈ ఏరియా కొత్తగా వచ్చిన లేడీ సిఐ. పచ్చం చేయమంటావా? వద్దులే బాబు, అంత రిస్క్ నాకెందుకు. అరే ఏంట్రా చూడండి రా. మనలో మన మాట. వాడు చేసే వాకింగ్ కుక్క అవసరం అంటావా? ఈ పర్సనాలిటీని చూసి వీధి కుక్కల మీద పడకుండా ఇంటి కుక్కను వెంట తెచ్చుకున్నట్టున్నాడు రా. కాదు అంకుల్? ఈ శ్రావణ్ గడేడ్రా ఇంకా రౌండ్స్ కొడుతూ అబ్బాయి వచ్చేసాడు చూడు. ఏంట్రా ఒక్క రౌండ్ కే కూర్చుండిపోయారు? మా రేంజ్ కి ఒక రౌండ్ ఎక్కువరా బాబు. ఆ మాత్రానికి జాగింగ్ కి రావడం దేనికిరా? కలరింగ్ కోసం బాబాయ్. కర్మరా, మీరు మారు. ఎవరికి రా ఫోను? నాకేనా? నీకే. ఇంటికెళ్ళి లిఫ్ట్ చేయరా. కాసేపు నోరు మీయండి రా. హలో, మధు హియర్. రే మధు, నేను రా శ్రావణ్ణి. ఏంట్రా విశేషాలు? విశేషాలా? విశేషాలంటే ఇక్కడ సముద్రంలోని అల్లన్నీ ఒడ్డుకే కొట్టుకొస్తున్నాయి. ఈ ఎప్పట్లాగే సూర్యుడు ఏ చేంజ్ లేకుండా ఈ రోజు కూడా తూర్పునే ఉదయించాడు. ఏంట్రా జోకులేస్తున్నావా? లేకపోతే ఏంట్రా, రాత్రి కదా అన్ని విషయాలు ఫోన్ లో మాట్లాడుకున్నాం. తెల్లవారేసరికి కొత్త విషయాలు ఏముంటాయి చెప్పు. కల్లోకి వచ్చిన విశేషాలు ఏమైనా చెప్తావేమోనని. అంతగా చెప్పే విశేషాలు ఏం లేవురా. ఏమన్నా ఉంటే సాయంత్రం ఎలాగో వస్తున్నాగా, అప్పుడు చెప్తాలే. సరే అయితే ఉంటాను, బాయ్. బాగుందిరా మీ మ్యాటర్. నువ్వేమో వైజాగ్ వదిలి హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఇంట్లో చదువుతున్నావు, వాడేమో హైదరాబాద్ వదిలి వైజాగ్ వెళ్ళి మీ ఇంట్లో చదువుతున్నాడు. బాగుందో కుండ మార్పిడి పెళ్లిలాగా కుండ మార్పిడి చదువు అనమాట. బహుబేషిగా ఉంది. ఏం చేయమంటారా, సీట్లు ఎలా కుదిరాయి? చదువు కోసం తప్పదు కదా. రే, నీకు రోజు ఈ ఫోన్ లో మాట్లాడతా గానీ ఏం తోచదా? ఇంతకు బిల్ ఎంత వస్తుందిరా? ఏ నువ్వు కడతావా? నోరు మూసుకొని పోతుందిరా. పని చూసుకోవా. బిల్ అంట బిల్లు. వాట్ ఇస్ దిస్? ఏం లేదు బేబీ, అమ్ములు ఇంకా వాడుతూనే ఉన్నావా? షట్ అప్. సేమ్ టు యు. ఇడియట్స్. రే, ఎందుకురా అమ్మాయిలు అలా ఏడిపిస్తారు? అమ్మాయిలు ఏడిపించడం మా జన్మ హక్కు బాబు. నీకిష్టం లేకపోతే నువ్వు మాని అమ్మా. మీరు రండిరా. అసలు ఈ కాలేజ్ పరిస్థితి ఏంట్రా? ఏమేంద్రా? నాలాంటి హీమెన్ నీ కాలేజ్ లో పెట్టుకుని ఈ అమ్మాయిలు బయట అబ్బాయిలు సైట్ కొడతారేంట్రా? నువ్వు ఈమెన్ కాబట్టి నిన్నేమో లవ్ చేయట్లేదురా. అంతేనంటవా? మరి అంతే మరి. వీడేంట్రా తెగ రాసేస్తున్నాడు? ఏంట్రా మావా తెగ రాసేస్తున్నావు? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయనే? అవునరా, ఇప్పటి నుంచి ఎక్కించుకోకపోతే అప్పుడు కష్టమైపోద్దిగా. అది సరే, గైడ్ చూసి ఎక్కిస్తున్నావేంట్రా? ఏయ్ నీ అబ్బా, స్లిప్పులు గైడ్ చూసి ఎక్కించుకోకపోతే ఇంకేం చూసి ఎక్కించుకుంటారా? వారాని నువ్వు రాస్తుంది స్లిప్పులా? కాకపోతే ఇంకేంట్రా? అరే మావా, పనిలో పని కార్బన్ పెట్టి ఇంకో కాపీ రాయరా, ఎగ్జామ్స్ లో నాకు పనికి వస్తాయి. అట్ట కాదులే కానీ ఇంకో మాట చెప్పు. ఒరే శంకర్, చేతిగా కట్టేంట్రా? పద్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కుక్క కరిచిందిరా. పద్మింటికి ఎందుకు వెళ్ళావరా? కొత్త కుక్కను కొన్నాను, చూద్దు రమ్మంటే వెళ్ళాను రా. కుక్క కరిచినందుకు ఏమందిరా? అసలు నన్ను రమ్మంది కొత్త వాళ్ళు నా కుక్క కరుస్తుందో లేదో టెస్ట్ చేయడానికంటరా. మావా, నా టైం బాగుందిరా. పొరపాటున నన్ను పిలుచుంటే. ఒరే మావా, నువ్వు గాని వెళ్ళింటే ఆ కుక్కకు 1 month నాన్ వెజ్ ప్రాబ్లం తప్పుండేది. ఏంటి జోకా? లేదు, సీరియస్. సీరియస్ సీరియస్ సీరియస్. మేరీ యార్, ఎలా ఉన్నారా? బాగున్నారా? ఏరా హరి, ప్రయాణం బాగా జరిగిందా? జరగకపోతే ఇక్కడికి ఎందుకు వస్తావరా? హాస్పిటల్ పోయి ఉండేవాళ్ళం. చా ఊరుకోన్నయ్యా, ఏం మాట్లావి? సరదాగా అన్నానులేమ్మా. అవును, ఏమిటి మీరు మా కోసం గుమ్మలోనే వెయిట్ చేస్తున్నారా? ఏం వెయిట్ చేయడమో ఏమిటో. ఇప్పుడు కనీసం 100 సార్లు ఇంట్లోకి బయటికి తిరుగుంటారు ఈయన. ఎందుకన్నయ్యా ఇక్కడ దాకా వచ్చిన లోపలికి రాము? అయ్యో వదిన, అసలు టెన్షన్ అది కాదు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు బాటిల్ ఓపెన్ చేద్దామా అని. అది ఒరే, అంటే నీకు నాకన్నా బాటిల్ అంటేనే ఇంట్రెస్ట్ అన్నమాట. అవునరా, నువ్వైతే ఏడాదికి ఓసారి 2 సార్లు కనపడతావు. అదే ప్రతి రోజు నాతో కార్యక్రమం చేస్తుంది. నాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఇవ్వాల్సిందే. ఇంతకీ ఏర్పాట్లన్నీ ఎలా చేశారు? అంకుల్ మ్యారేజ్ డే పార్టీ అంటే ఆషామాషి అనుకున్నారా? లోపలికి రండి, చూద్దరు గాని. రండి. రారామదు. పద.
మావయ్య అత్తయ్య అందాల జంట పువ్వుల్లో నవ్వలే విరబూసెనంట. చిరుకల్లే చల్లి పన్నీరల్లే కురవాలిలే గుడి గంటలే రోగేరులే కన్నులోన పొద్దే వాళ్ళగా. మామయ్య అత్తయ్య అందాల జంట పువ్వుల్లోన వల్లే విరబూసెనంట. ఆరు కాలాల రాగాల మాల బంధాల కందాల మేఘాల మాల అన్నాటి సిగ్గు మళ్ళీ నీలో నిలవాలిలే. నీ జీవితం పండాలిలే వెన్నెల్లో నా ముద్దే తీరక. మామయ్య అత్తయ్య అందాల జంట పువ్వుల్లో నవ్వల్లే విరబూసెనంట. ఉలగించి ఊగిరేగే మదనడై సాగు వేళ పులి విప్పి ఆడి పాడాలి సరదాల వేళ. ఈ వేడుక మా కోరిక ఆనందాల అంతేలాటగా. మరి బయలుదేరుతానరా? ఎప్పుడురా మళ్ళీ అయ్యగారు రాక? నా రాక సంగతి అట్టుంచు, నువ్వెప్పుడు వస్తున్నావు వైజాగ్ చెప్పు. చెప్పొస్తే థ్రిల్లు సోడా కలిపిన బ్రాండీ కిక్కుండదురా. ఎప్పుడు సడన్ గా ఊడిపడతా కదా. ఒంటరిగా ఊడిపడకుండా చెల్లెల్ని కూడా తీసురా. రేయ్, సీతాదేవైనా రాముడిని వదిలిపెడుతుందేమో గానీ మావిడి మటుకు నన్ను వదిలిపెట్టదు. ఈ విషయంలో నేను గ్యారంటీ ఇస్తా. శ్రావణ్, పరీక్షలు వస్తున్నాయి, జాగ్రత్త. వాడికి రా బ్రహ్మాండంగా చదువుతాడు. ఆ ముఖ్యంగా మావాడికి చెప్పు. అంత చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాడిని ఇలాగ బుద్ధిహీనుడేం కాదు, పైగా పెరుగుతున్నది నా పెంపకంలో. పెరుగుతున్నది మీ పెంపకంలోనే అయినా పోలికలన్నీ ఈయన కరెక్ట్ గా చెప్పావమ్మా. చాలు చాలు అన్నా చెల్లి ఆట పట్టించడం. పదరా బయలుదేరి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కూర్చోనమ్మా. పదండి. వెళ్ళొస్తానరా? వదినా, అన్నయ్య జాగ్రత్తగా తీసుకురా. అలాగే వదినా. బాయ్ మమ్మీ. డాడీ బాయ్. డాడీ బాయ్. బాయ్ రామదు. బాయ్ శ్రావణ్. టాటా. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. టేక్ కేర్. ష్యూర్. నమస్కారం సార్. నమస్కారం. బట్టతల మీద జుట్టు మలవడానికి మంచి ఆయిల్ ఏమైనా ఉందా? ఎవరికి? నాకే. మీకా? అదేమిటి సార్, నెత్తి మీద బ్రహ్మాండంగా అంత జుట్టు పెట్టుకుని. జుట్ట రోజు ఈ విగ్గు పెట్టుకోలేక చస్తున్నాను. బట్టతలకు మంచి ఆయిల్ ఉంటే ఇవ్వండి. ఆయనే ఉంటే మంగళాడితో పని ఏమిటని, అలాంటి ఆయిల్ ఏదైనా ఉంటే నేనే రాసుకునేవాడిగా. నాది బట్టతలగా. అవునవును, కనబడతానే ఉంది. బట్టతలకి ఆయిల్ కావాలట. ఆయిల్. ఏంటి టేప్ తెగిపోయిన క్యాసెట్ లాగా అలా అయిపోయావు? నన్ను థియేటర్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి నువ్వు ఇలా వచ్చేస్తావా? మీరు ఏంటి మీరు? ఇదో న్యూ క్యాసెటా? అది కాదండి. నీ క్యాసెట్ ఆఫ్ చేసి బయలుదేరు ముందు. ఏంటి అలా చేస్తున్నావు? కూర్చో. వాట్ యు లైక్ టు హ్యావ్? వెనిలా, బటర్ స్కాచ్, అమెరికన్ డిజర్ట్? సర్లే, నేనే ఆర్డర్ ఇస్తాలే. బేరర్, గెట్ మీ టు వెనిలా. ఇంకేంటి విశేషాలు? మీ వాళ్ళతో మన లవ్ క్యాసెట్ గురించి చెప్పావా? అసలు కాసేపు నన్ను మాట్లాడిస్తారా? ఏం మాట్లాడతావు? నీవన్నీ రాంగ్ క్యాసెట్సేగా. ఓ మై గాడ్, దిస్ పద్మ ఇస్ ఆల్వేస్ డూయింగ్ మిస్టేక్స్. చెయ్యి
కరెక్ట్ టైంకి ఫోన్ చేయదే. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఎవరి అమ్మాయి? పరిచయం ఉన్న దానిలో ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? పైగా ఈ క్యాసెట్ల భాష ఏంటి? కొంప తీసి మెంటల్ కేసు కాదు కదా? చచా, ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపించట్లేదు. సార్ ఐస్ క్రీమ్ సార్. కనిపిస్తూనే ఉంది. బిల్ ఎంత అయిందో చెప్పు. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, బందులో ఉన్న మజా అది అనుభవించితే తెలియనులే. భలే ఛాన్సులే, టరడాం టరడాం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. అబ్బా తొందరగా బాటిల్ ఓపెన్ చేయి బాబాయ్, నాలుగు లాగేస్తుంది. నాలుగు లాగేసినా నరాలు పీకేసినా కారణం లేకుండా ఎలా మందు కొట్టాం బాబాయ్. మా అమ్మ మా నాన్న పొద్దునే కొట్టింది బాబాయ్. ఈ కారణం చాలనుకుంటా. ఏం లాభం లేదు. ఈరోజు పేపర్ వచ్చా బాబాయ్? అందులో ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఏదో కొద్దిగా వర్కౌట్ అయింది నాలుగు సరిపోవడానికి. బాగా ఆలోచించండి రా. ఓ హత విధి, శోచనీయము. ఏంటల్లుడు అంత డల్ గా ఉన్నావు? ఏం లేదు అంకుల్, ఈ రోజు సూపర్ మార్కెట్ లో ఓ అమ్మాయి కనిపించింది. అమ్మాయా? అవునరా, నేను పరిచయం ఉన్నట్టే మాట్లాడింది. ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్లి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. తీరా వచ్చేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు అలా చేసిందో అర్థం కావట్లేదు. నీ మీద లవ్ అయి ఉంటుంది. లవ్వా? లవ్వేరా బాబు, లేకపోతే రోడ్డు మీద అంతమంది ఉండగా నిన్నొక్కడిని ఎందుకు పలకరిస్తుంది? నిన్నొక్కడిని ఐస్ క్రీమ్ పార్లర్ కి ఎందుకు తీసుకెళ్తుంది? కానీ ఇంతకు ముందు అమ్మాయి నేను చూడలేదే. నువ్వు చూడకపోతే ఏంట్రా, అమ్మాయి నేను చూసుంటుంది, అంతే కదా బాబాయ్? యు ఆర్ రైట్. ఈ ఒక్క కారణం చాలరా మన బాటిల్ ఓపెన్ చేయడానికి. కమ్ ఆన్, చీర్స్. ఈ జన్మలో మీరు మారరు. ఏయ్, బాటిల్ ఓపెన్ చేస్తాను. కరెక్ట్ పెడతా. అరే నువ్వురా. నారాయణ గోయిద్దా, మన దేవత మమ్మల్ని కాపాడుతలే. కరెక్ట్ కింద పెట్టేయండి రా, పిల్లి వస్తుంది. అయ్యో ఏమండి, ఏమిటండి ఇది? మీరు చెడిపోయింది కాక పిల్లల్ని కూడా ఎందుకంటే చెడగొడతారు? పిల్లలా పిడుగులు. పిల్లలం కాబట్టే కదా బాబాయ్ థమ్స్అప్ తాగుతున్నాం. అవునవును, థమ్స్అప్ తాగుతున్నాం. దాంతో పాటు జీడిపప్పు కూడా నంచుకుంటా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ బాబాయ్. మిమ్మల్ని బాగు చేయటం ఆ భగవంతుడు తరం కూడా కాదు. భగవంతుడా బ్రహ్మదేవుడా మమ్ము మందులోనే ముంచెత్తరా. ఈ బుక్ పట్టుకోరా. ఇటీవరా మనం క్లాస్కి వెళ్ళినప్పుడు అంత అవసరం అంటావా? నాకు అలానే అనిపిస్తుంది బాబాయ్. పోనీ ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వే చెప్పు. కారునైనా కాకపోతిని రమ్య చేతిలో నలకగా, కుక్కనైనా కాకపోతిని రమ్య పాదము నాకగా. రే ఏంట్రా ఇలా మెలికలు తిరిగిపోతున్నారు? మరదే బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే. ఆ కారు మన కాలేజ్ బ్యూటీదిరా. రీసెంట్ గా వారం రోజుల క్రితమే మన కాలేజ్ లో జాయిన్ అయింది. ఆ అమ్మాయి నిన్న నన్ను ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళింది. వదలండ్రా. ఇంతకీ ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి పేరు రమ్య, రాశి కన్య, హైట్ 5.4, వెయిట్ 56, ఫిజిక్ 36, 24, 36, బాయ్ ఫ్రెండ్ నిల్లు, లైన్ వేసేవాళ్ళు ఫుల్, సెల్లు టాటా, కాలికేసుకుంది బాటా. ఈ డీటెయిల్స్ చాలా ఇంకేమైనా కావాలా? ఇంతకీ సెల్ నెంబర్ ఎంత అమ్మాయి? 7433. హలో, రమ్య హియర్. నేను శ్రావణ్ ని మాట్లాడుతున్నాను. విచ్ వన్? శ్రావణ్ అండి, అదే నిన్న ఐస్ క్రీమ్ పార్లర్ లో. ఓ మిస్టర్ శ్రావణ్, నిన్న కొంతమంది పోకిరీలు వెంట పడితే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని ఒక చిన్న వెపన్ లాగా యూజ్ చేసుకున్నాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ నథింగ్. అఫ్ కోర్స్ ఒకరిద్దరైతే నేనే బుద్ధి చెప్పేదాన్ని అనుకోండి. ఎనీవే నేను తెలియకపోయినా నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మిస్ రమ్య. ఏంటి థ్యాంక్స్ చెప్పాను కదా, సరిపోదా? మిమ్మల్ని ఒకసారి కలవాలి. దేనికి? నాతో పరిచయం పెంచుకుని ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకోవడానికా, లేక ఇమ్మీడియట్ గా ఐ లవ్ యూ చెప్పడానికా? చూడు, ఏదో అవసరానికి ఫ్రెండ్షిప్ నటించానే తప్ప నిన్ను కలవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకొకసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. ఎవరితోనే మాట్లాడుతున్నావు? ఎవరు బక్రాగాడు. పదండి క్లాస్. సరే పద.
మిస్ రమ్య, ఏంటి నన్ను కలవడం కుదరదని చెప్పినా కూడా డైరెక్ట్ గా కాలేజ్కి వచ్చేస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో చనువుగా ప్రవర్తించానని నా లవర్ గా సెటిల్ అవ్వాలనుకుంటున్నావా? అది కాదు మిస్. వెంటపడి తిరిగినంత మాత్రం టెంప్ట్ అయిపోవడానికి నాదేం చీప్ క్యారెక్టర్ కాదు. ఇంకొకసారి నా వెంటపడ్డా నాతో మాట్లాడడానికి ట్రై చేయడం లాంటి పిచ్చి వేషాలేసినా మర్యాదగా ఉండదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాసేపు మాట్లాడిస్తారా? నేను ఇదే కాలేజీలో BA చదువుతున్నాను. నేను మిమ్మల్ని కలవాలనుకున్నది నిన్న పార్లర్లో మర్చిపోయిన ఈ డైరీ మీకు ఇద్దామని, అంతేకాని మీ లవర్గా సెటిల్ అవ్వాలని కాదు. మీరంటే వెర్రెత్తి కాదు. చూడండి, అబ్బాయిలందరూ అమ్మాయిల వెంట తిరిగి ఆవారగాళ్ళు అనుకోకండి. ఎవరేంటో తెలుసుకొని కాస్తంత మర్యాదగా మాట్లాడండి. గుడ్ బై. ఏంటి రమ్య నిన్నలా తీసిపడేశాడు? మన రమ్య అందానికి లొంగని అభినవ ప్రవరాక్షుడే. ఇవన్నీ పై పై నాటకాలే. దగ్గరికెళ్ళి చెయ్యేస్తే అసలు రంగు బయటపడుతుంది. ఒరే బావా, నన్ను సాయంత్రం డిస్కోకి తీసుకెళ్ళవా? ఓకే, గుమ్మం దాకా నేను తీసుకెళ్తా. మరి లోపలికి నువ్వు తీసుకెళ్ళు. ఇది అనృతమే. నిజంగా అదే డబ్బులు లేవురా. రే ఒక పని చేద్దాం, శ్రావణ్ గారిని అడుగుదాం. శ్రావణ వాడు ఎంత మన బ్యాంక్ అకౌంట్ అయినా రోజు డ్రా చేయడం బాగోదురా. ఒరే మన బాబాయ్ని అడిగితే? ఒరే బాబాయ్ పెగ్గులు ఇస్తారు కానీ డబ్బులు ఇవ్వడమ్మా. పిన్ని అడుగుదాం. పిన్నే కారణం చెప్పండి. బాబాయ్ని మందు కొట్టినది కారణం లేకుండా మన డబ్బులు సునృతం. ఏంటి శ్రవణ్, నీ మనసులో ఉన్న మాట నాతో చెప్పొచ్చు కదా, మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నీతో సినిమాకి రావడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? ఏంటి స్వీట్ నువ్వు మాట్లాడేది? నేను నీతో సినిమాకి రావడం ఏంటి? అదేంటి, నాతో సినిమాకి రావాలనుందని నువ్వు చెప్పావంటగా? నేనా? ఎవరితో? రాముతో. రేయ్ సారీ అండి, చూసుకోలేదు. షట్ అప్. చూసుకోకుండా డాష్ ఇచ్చావో కావాలని డాష్ ఇచ్చావో తెలుసుకోలేనంత అమాయకురాలి కాదు. అది కాదండి, నిజంగానే నేను చూసుకోలేదు. మా ఫ్రెండ్ని పట్టుకోవడానికి పరిగెత్తుతూ. ఆహా, నాకు డాష్ ఇవ్వడం కోసం అలా చెప్తున్నావా? బాగుంది నీ ప్లాన్. అవును, నిన్న పెద్ద ప్రవాక్షిలాగా గొప్పలు చెప్పావే. నేను నీ వెనక బొంగనల్లా తిరగట్లేదు, నేను అందరిలాంటి వాడిని కాను అని. మరిప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? నాకు తెలుసు, నువ్వు సగటు మగాడివి. నీ మగాళ్ళంతా ఇంతే. ఆడదాన్ని టచ్ చేసి ఆనందం పొందాలనుకుంటారు. నా శరీరాన్ని టచ్ చేసినందుకు నీకు ఆనందంగా ఉందేమో కానీ నాకు కంపనంగా ఉంది. చూడు, ఎలాగైనా నా వెంట పడాలని, నా ప్రేమ పొందాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. నా కాలి గోటికి కూడా సరిపోవు. అసలు నీలాంటి వాళ్ళు కాలేజ్కి వచ్చి చదువుకోవడానికా, ఇలాంటి బెదవ పనులు చేయడానికా? చిచి. ఏంటి ఇందాక నుంచి వస్తాను, నోటుకొచ్చేట్టు వాగుతాం. అరే శ్రావణ్ చూసుకోకుండా డాష్ ఇచ్చాడు. అమ్మాయిలు డాష్ కొట్టారు ఉద్దేశం ఆడుకుంటే బోడి నువ్వెంత? వాడు తలుచుకుంటే నీకంటే అంతకత్తలు కోటి మంది క్యూ నిలబడతారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? అబ్బా, అంత సీనుందా? అయితే నా వెంట పడ్డం దేనికి? నాకంటే అందగత్తెని చూసి ట్రై చేసుకోమను. ట్రై చేయడం కాదు, నీకంటే అందగత్తెని తీసుకొచ్చి నా లవర్ నీకు వీడు పరిచయం చేస్తాడు చూడు. ఏంటి, నువ్వేమి మాట్లాడలేక నీ ఫ్రెండ్ చేత ఛాలెంజ్ చేయిస్తున్నావా? చూడు, నువ్వు నాకంటే అందగత్తెని లైన్ లో పెట్టుకుంటావో అనాకార్ని లైన్ లో పెట్టుకుంటావో నాకు అనవసరం. ఇంకోసారి ఇలాంటి వేషాలేస్తే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. మైండ్ ఇట్. సారీ రా, ఇదంతా నా వల్లే జరిగిందిరా. దానికి ఎంత పొగరా? సారీ చెప్తున్నా వినిపించుకోకుండా దాని ఇష్టం వచ్చాడు మాట్లాడింది. రేయ్, దాని పొగురు అనగాలంటే దానికంటే అందగత్తెని తీసుకొచ్చి మన శ్రావణ్ పక్కన నిలబెట్టాలి. శ్రావణ్ పదరా. అందమైన అమ్మాయిల కేర్ ఆఫ్ అడ్రస్ బ్యూటీ పార్లర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన బొమ్మల్లా ఉన్నారేంట్రా? బొమ్మలా? బొమ్మలేంటి, అమ్మాయిలే పెద్దగా ఉన్నారు. మీరు లోపలికి ఇలా వచ్చారు? ఈ గుమ్మ నుంచి వచ్చాం. వేరే దారేదైనా ఉందా? తిక్కగా ఉందా? ఇది లేడీస్ బ్యూటీ పార్లర్. తెలిసే వచ్చాము.
అమ్మా అలా చూడకమ్మా, మేము వచ్చాం 16 మగవాళ్ళమే. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి? మీ బ్యూటీ పార్లర్ కి వచ్చే అందమైన అమ్మాయిల అడ్రస్ కావాలి. పిచ్చివాళ్ళ ఏంటి మమ్మల్నే? యా, అందమైన అమ్మాయిలు ఇక్కడికి రారు, అందం లేని వాళ్ళు ఇక్కడికి వస్తారు. యా. అందమైన అమ్మాయిలు పట్టుకోవడానికి ఇదే బెస్ట్ రూట్. మధు, నువ్వేంట్రా ఇంత సడన్ గా? ఏం చేయమంటావు? నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చి 3 రోజులైంది. నేను ఫోన్ చేస్తే దానికి రిప్లై లేదు. నీకేమైందోనని కంగారు పడి వచ్చేసాను రా. రోజు మాట్లాడుకోవడానికి ఏముంటాయిరా, అందుకే ఫోన్ చేయలేదు. సరే, జర్నీ చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అదిరా జరిగింది. అసలే మనాడిది సాధు స్వభావమేమో, రమ్య మాటలకి బాగా అప్సెట్ అయ్యాడు. అక్కడికి మేమంతా రమ్యతో ఛాలెంజ్ చేశాం. దానికన్నా మంచి అద్దెకత్తని వెతికి పట్టుకుందామని చాలా ట్రై చేశాం, కానీ లాభం లేకపోయింది. కాలేజీలో గొడవ జరిగినప్పటి నుంచి పుస్తకాలు తీయట్లేదు, సరదాగా ఉండట్లేదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటాడు రా. నేనెవరైతే నీకెందుకే? నువ్వేమన్నా మిస్ యూనివర్స్ అనుకుంటున్నావా, లేకపోతే ఐశ్వర్యారాయని అనుకుంటున్నావా? శ్రావణ్ ఏమన్నావే నువ్వు? నీ కాలిగోటికి సరిపడున్నావా? అసలు వాడి కాలిగోటి అంచుకు నువ్వు సరిపోతావా? వాడు తలుచుకుంటే కోటి మంది అమ్మాయిలు క్యూలో నిలబడతారు తెలుసా? అయినా మగాడని రెచ్చగొడుతుంది ఎవరే? మీరు కాదు. ఏంటి ఈ డ్రెస్? ఏంటిది? ఈ చదువుకునే ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సేనా? తొడలు కనిపించేలా వేసుకుంటే మినీస్, పిక్కలు కనిపించేలా వేసుకుంటే మిడ్డీస్. ఇలాంటి వేసుకుని మగవాళ్ళని రెచ్చగొట్టండి. రేపు వాడు ఏదన్నా జరిగితే మగవాళ్ళు మా జీవితంతో ఆడుకుంటున్నారని చెప్పి ఏడమండి. అంతేగా? నీ వస్తువు నీకు తిరిగి ఇవ్వడానికి వస్తే అవమానించింది చాలక అనుకోకుండా డాష్ ఇస్తే కావాలనే చేశాడని నలుగురిలో అలరి పెడతావా? చూడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ సగటు ఆడదాని. ఆడదానికి ఉండాల్సింది అందం కాదే, సంస్కారం, జానతనం కాదే, ఆడతనం. అదే నువ్వు చేసిన పనికి నేనయ్యుంటేనా కడుపోయి ఉండేది. శ్రావణ్ మంచివాడు కనుక నువ్వెంత అవమానించినా వాడు మౌనంగా ఊరుకున్నాడు. వాడు కల్లో కూడా ఎవరిని బాధ పెట్టాలని చూడ్డు. అలాంటి వాడి మనస్సును నువ్వు బాధ పెట్టావు. నాకేం జరిగినా నేను తట్టుకుంటాను, కాని వాడి మనస్సుకు చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను. ఇంకోసారి గాని వాడి జోలికి వెళ్ళావో జాగ్రత్త. రోగిష్టి వాడిని గాలి మార్పిడి కోసం ఒక చోటు నుంచి మరో చోటికి తరలిస్తారు.
గాలి మారి వాడు బాగుపడాలని. అలాగే పొగరనే రోగం సోకిన నువ్వు కూడా మానవత్వం అనే మందుతో మంచిదానివి కావాలని ఆశిస్తున్నాను, అభిప్రాయపడుతున్నాను. నీ వస్తువు నీకు తిరిగివ్వడానికి వస్తే అవమానించింది చాలక అనుకోకుండా డాష్ ఇస్తే కావాలనే చేశాడని నలుగురిలో అలరి పెడతావా? మీరు పొరపాటు పడుతున్నారు. నిన్న మర్చిపోయిన మీ డిజిటల్ డైరీని తిరిగిద్దామని వచ్చాను. ఏంటి కూర్చునే కలలు కంటున్నావు? రావణ్ గురించా? చచ్చా అదేం లేదులేవే, నాకు తెలుసులే. పద ట్యూషన్ టైం అయింది. శ్రావణ్, మన లైఫ్ లో కొన్ని మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటారా? అలాంటి వాటిని లైట్ గా తీసుకోవాలి గానీ ఎక్కువగా ఆలోచించకూడదురా.
అదే లేదురా, దేని గురించి నేను ఆలోచించడం లేదు. ఆ మాట నీ పెదాల నుంచి వస్తుంది కానీ నీ మనసు గురించి రావట్లేదు. చూడు, చిన్నప్పటి నుంచి నువ్వేంటో నీ మనసు ఏంటో నాకు బాగా తెలుసురా. అందుకే చెప్తున్నాను, అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. అలాగే లేరా, ఇక నువ్వు బయలుదేరు. ఓకే రేయ్, వెళ్ళగానే ఫోన్ చెయ్యి. ఓకేరా, బాయ్ బాయ్. బాయ్ రా. రమ్య, ఏంటి ఇది? ఎన్నాళ్ళైనా నీ మనసులో బాధని ప్రేమని శ్రావణికి చెప్పకుండా దాస్తావు? ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చు కదా. చెప్పాలని ఉందే, కానీ 10 మందిలో తనకు చేసిన అవమానానికి ఐఎమ్ సారీ అని చెప్పేస్తే సరిపోదే. అసలు శ్రావణ్ని ఎలా కూల్ చేయాలో, తనతో నేను ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావట్లేదే. మాటల్లో చెప్పలేకపోతే పోనీ లెటర్ రాసేయొచ్చు కదే. లెటరా? అవునే, రేపు శ్రావణ్ బర్త్డే. శ్రావణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్రీటింగ్స్ చెప్పి బొకేతో పాటు లెటర్ కూడా ఇచ్చేయి. హలో శ్రావణ్, నేను రా డాడీని మాట్లాడుతున్నాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాడీ. బాబు శ్రావణ్, పుట్టినరోజు శుభాకాంక్షలు రా. నువ్వు 100 సంవత్సరాలు ఇలాగే పుట్టినరోజు జరుపుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ. శ్రావణ్, అరే గుడికెళ్ళడం మర్చిపోవద్దు. గుడికెళ్ళి దండం పెట్టుకురా. అలాగే మమ్మీ. హాయ్ శ్రావణ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా. ఏంట్రా గొంతంత డల్గా ఉంది? ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? చచ్చా, అదేం లేదురా. అంకుల్ చూడరా, ఆయన ఫ్రెండ్ మ్యారేజ్ డేకి అందరినీ అక్కడికి తీసుకొచ్చారు. నీ బర్త్డేకి వెళ్దామంటే వద్దంటున్నారు. పోనీ నేనైనా వెళ్తానంటే వద్దు, ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటున్నారా? డాడీ చెప్పింది నిజమే కదరా. ఉంటాను, బాయ్. స్వామి, నేనేం చేస్తున్నానో, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో నాకేమీ తెలియడం లేదు. 10 మంది ముందు ఆ అమ్మాయి చేసిన అవమానాన్ని ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను. నా బాధతో 10 మందిని బాధ పెడుతున్నాను. కనీసం ఈ పుట్టినరోజు నుంచైనా నేను వీటన్నిటికీ దూరంగా ఉండేలా, తిరిగి నా పాత జీవితం నాకు అందేలా ఆశీర్వదించు స్వామి. ఏంటి బాబాయ్ ఇది? వాడు పుట్టినరోజు కదా సంతోషంగా మేమంతా ఇక్కడికి వస్తే తీరా చూస్తే మనిషి లేడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు బాబాయ్? ఎక్కడికి వెళ్ళాడో తెలియక మేం చూస్తుంటే మమ్మల్ని అడుగుతావేంట్రా? బిడ్డ పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుండా పొద్దుననగా వెళ్ళాడు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. దీని అంతటికి కారణం అది, ఆ మహాతల్లి, ఆ రమ్య పిన్ని. దాన్ని ఏం చేసిన పాపం లేదు. శ్రావణ్, ఏంటి ఇంతవరకు చేసింది చాలేదా? ఇక్కడ కూడా వచ్చావు? అరే, వాడు పుట్టినరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వా నువ్వు? ఎప్పుడు సరదాగా మా శ్రావణ్ నీ వల్ల మూడిగా మారిపోయాడు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమో పెట్టుకుని ఇంటికి వచ్చావు. ముందు బయటకెళ్ళు. నువ్వు ఆగరా. ఏమ్మా, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఆడదానికి కావాల్సింది అహంకారం కాదమ్మా, అడుగువ. తొందరపడతనం కాదమ్మా, అర్థం చేసుకునే గుణం. ఆ రోజు మా వాడు తెలియక చేసిన తప్పుకి ఎంత పెద్ద శిక్ష విధించావో తెలుసా? వాళ్ళలాంటి స్వచ్ఛమైన మనసున్న మా శ్రావణ మనసుని అర్థం లేని నీ మాటలతో వాడి మనసు విరిచేసావు కదమ్మా. ఇవాళ వాడి పుట్టినరోజు, మా అందరి మధ్య సంతోషంగా గడపాల్సిన రోజు. కానీ నువ్వు వాడిని మా మధ్య లేకుండా చేశావు. చూడమ్మా, మనుషులతో ఆడుకో, తప్పులేదు. కానీ మనసులతో మాత్రం ఆడుకో. అది నీకే మంచిది కాదు.
నన్ను క్షమించండి అంకుల్. ఆ రోజు నేను చాలా అహంకారంగా ప్రవర్తించాను. నేను చేసింది తప్పే. అందుకే శ్రావణ్ణి క్షమించమని అడుగుదామని ఎంతగా ప్రయత్నించానో తెలుసా? నేను చేసిన తప్పుకి తను ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది శ్రావణ్కి గ్రీటింగ్స్ చెప్పడానికే కాదు అంకుల్, నా మనసులోని బాధను చెప్పుకోవడానికి కూడా. అంకుల్, శ్రావణ్ వచ్చాక ఈ బుక్కేతో పాటు ఈ లెటర్ కూడా ఇవ్వండి అంకుల్. నన్ను క్షమించానని ఒకే మాట చాలు అంకుల్. నా జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. వస్తాను అంకుల్. మనంతా టెన్షన్ లో పెట్టి పొద్దు నుంచి నువ్వేమైపోయారా? నేను ఇక్కడికి వెళ్ళాను, గుడికి వెళ్ళొస్తున్నాను. భలే వాళ్ళరా మీరు. బాబు శ్రావణ్, ఏం మావయ్య? నీకోసం రమ్య వచ్చి వెళ్ళిందిరా. తను చేసిన పనికి పశ్చాత్తాపడి నిన్ను క్షమించమని అడగడానికి వచ్చింది. ఇదిగో నీకిమ్మని ఈ లెటరు, ఈ బొకే ఇచ్చిందిరా. సార్, శ్రావణ్ గారు కొరియర్ సార్. ఎక్కడి నుంచాయా? వైజాగ్ నుంచి సార్. మధు పంపించుంటాడు. ఒరే డుంబు, ఈ మధుగాడేంట్రా ఉత్తప్పుడు ఊరికే ఫోన్లు చేస్తాడు. పుట్టినరోజు నాడు పర్సనల్ గా వచ్చి విషయం చెప్పకుండా ఇలా కొరియర్ పంపించాడేంట్రా? అదేరా వాడి స్పెషాలిటీ. ఇక్కడ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ. వస్తాను సార్. కొరియర్ నాలాగా స్మార్ట్ గా, స్లిమ్ గా, నాజూగ్గా, అందంగా ఉంది కదూ? మై డియర్ శ్రావణ్, నేనెవరా అని ఆశ్చర్యంగా ఉందా? నేనొక అనామికను, నీ జీవన కావ్యంలో అభిసారికను. నేనెవరో మీకు తెలీదు, కానీ మీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను వైజాగ్లో మీ నైబర్ని. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ మీద ప్రేమను పెంచుకొని మీ రూపాన్ని నా మనసులో పదిలంగా భద్రపరుచుకున్నాను. ఆస్తిలోనూ అంతస్తులోనూ మీరు నాకు అందనంత ఎత్తులో ఉన్నారు. అయినా మిమ్మల్ని ఆశపట్టంలో తప్పులేదుగా. ప్రతి మనిషికి 7 జన్మలుంటాయని పెద్దలంటారు. ఈ జన్మ కాకపోయినా కనీసం ఆఖరి జన్మలో అయినా మీకు చేరువ కావాలన్నదే నా కోరిక. నిశీధిలో ఆదమర్చి నిద్రిస్తున్న మిమ్మల్ని నేనున్నాను అంటూ తట్టిలేపే ఓ వెలుగు కిరణం లాంటిదే నా ప్రేమ. చిరు సమస్యలతో సతమతమవుతున్న మీకు ఓదార్పు లాంటిదే నా ప్రేమ. ముగించే ముందు నాదో చిన్న మాట. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులకి, మానసిక ఒత్తిళ్లకి తలవొక్కకుండా కష్టపడి చదివి పరీక్షలు బాగా రాసి వైజాగ్ రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్. అక్షరాలు బాగున్నాయి. అమ్మ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదూ? అందుకే నా ఫోటో పంపిస్తున్నాను. ఇక మీరు నన్ను గుర్తుపట్టడానికి ఇబ్బంది లేదులేండి. ఉంటాను. మీక ఎదురు చూసే మీ అనామిక. ఏంట్రా ఉత్తరం అంతా ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నావు? ఎవరు రాశారు? ఎవరా ఈ అమ్మాయి? ఉత్తరం రాసింది ఈఎంఐ మావయ్య. ఈఎంఐ ఏమని రాసింది? నన్ను ప్రేమిస్తున్నానని. ఒరే శ్రావణ్, అమ్మాయి అదిరిందిరా. రమ్య కంటే 1000 రెట్లు బెటర్ రా. రేయ్, మేము అనుకున్నట్టే జరిగింది చూసావా? నిన్ను ప్రేమించిన అమ్మాయి నేను కోరుకుంటూ వచ్చిందిరా. రేయ్, ఈ అమ్మాయి నీకు ఆ భగవంతుడు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ రా. గిఫ్ట్.
నింగినే తాకి తెలియని హాయిలో తేలిపోతూ ఇలా నువ్వు నాదానివై మదిగే దానివై పలికిన వేళ చలిగాలి వీచి గిలిగింత రేపి కల పండిన శుభవేళ మురిపించి ప్రణయాలు తొలి పలుకులు పలికిన వేళ చలిగాలి వీచి గిలిగింత రేపి కల పండిన శుభవేళ సుమగంధానివే ప్రేమ బంధానివే మనసులో గేళలో నువ్వు నాదానివై మది గీతానివై నువ్వు నాదానివై మది గీతానివై మేఘాల పొంగులే దాటి నీలాల నింగిని తాకి తెలియని హాయిలో తేలిపోతూ ఇలా నువ్వు నాదానివై మది గీతానివై వికసించే నయనాలే తొలి బలపులు చిలికిన వేళ కథరాలతోటి ఎదవీణ మీటి పులకింతలు కలిగిన వేళ వికసించి పరదాలు తొలి వలపులు చిలికిన వేళ అదరాలతోటి ఎదవీణ మీటి పులకింతలు కలిగిన వేళ అరవిరిసిన కలువల కనులతో గుండెలో గువ్వవై కలుపెరుగని తలపుల పిలుపుతో సందెలో పొద్దువై కలకరిగిన తపనల కనుగుతో కొమ్మలో కోయిలై ఎదనిలిచిన మధువుల మెరుగుతో పువ్వులో నవ్వులై ప్రియరాగానివే సుమహారానివే వయసు ఆకేళ్లలో నువ్వు నాదానివై మది గీతానివై నువ్వు నాదానివై మది గీతానివై మేఘాల పొంగులే దాటి నీలాల నింగిని తాకి తెలియని హాయిలో తేలిపోతూ ఇలా నువ్వు నాదానివై మది గీతానివై ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి తందా తందానా ఉందిలే ఉందిలే మంచి ఏంట్రంత హ్యాపీగా ఉన్నావు ఎగ్జామ్స్ బాగా రాసావా
సూపర్ గా రాయలేదురా. అంత ఆనందం దేనికిరా? ఫీల్ అయిపోతావుగా. ఈసారి ఫెయిల్ అవుతే మా నాన్న నాకు పెళ్లి చేస్తానడుగా. ఓ. ఓహో నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, ఊరంతా గోలంట. టామ్ టామ్ టామ్. అబ్బా. ఆ సర్లే గానీ ఎగ్జామ్స్ అయిపోయి మరి నువ్వేం చేస్తావురా? సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏరా ప్రొడ్యూసర్ గానా? పెట్టుబడి ఎవడు పెడతాడు బాబు? హ్యాపీగా హీరో అయిపోయి అదృష్టం బాగుండ సినిమా హిట్ అయింది అనుకో, లక్షల లక్షలు, నెత్తి మీద గొడుగులు, ఏసీ కార్లు. అని యాక్టింగ్ చూడలేక జనానికి ఏడుపులు. ఏయ్, అరే శ్రావణ్, ఎగ్జామ్స్ నువ్వు ఎలా రాసావురా? వాడికంటే బ్రహ్మాండంగా రాసుంటాడు. ఈరోజు యూనియన్ షోకి వెళ్దాం. లేదురా, ఈ రోజు సాయంత్రమే వైజాగ్ వెళ్తాను. వైజాగ్? ఓహో, ఆనామి కోసం. అంతే బాబు, ముందు వచ్చిన చిరంజీవి కంటే వెనకొచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కువనే. మాకంటే అనామిక నీకు ఎక్కువైపోయిందిరా. అరే చచ్చా, అలా అనకండిరా, నన్ను అర్థం చేసుకోండిరా. అర్థం చేసుకోవాలంటే ఒక 500 ఖర్చు అవుతురా. అదేంట్రా? అయితే ఇవాళ సాయంకాలం. అలాగే లేరా. ఓకే, థ్యాంక్ యూ. ఓహో నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, ఊరంతా గోలంట. టామ్ టామ్ టామ్. హాయ్ రమ్య, హౌ ఆర్ యు? ఏంటి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను ఎప్పుడో మర్చిపోయాను. లుక్ రమ్య, మ్యాన్ వాజ్ బార్న్ ఫ్రీ బట్ హీస్ ఆల్వేస్ ఇన్ చైల్డ్స్ అని ఒక మహానుభావుడు అన్నాడు. మనిషి స్వేచ్ఛగా పుట్టినా గొలుసు లాంటి బంధాలు ఏర్పడతాయి. అలాగే మనం శత్రువుల్లా కలిసిన మిత్రుల్లా మిగిలిపోదాం. ఈ శుభ సందర్భంలో నీకు మాట చెప్పాలి రమ్య. చదువు తప్ప మరొకటి తెలియని నాకు మొదటిసారిగా ఓ దేవత వచ్చి నాలో ప్రేమ పుస్తకాన్ని తెరిచింది. నా పుట్టినరోజున ఆ దేవత రాసిన లెటర్ నా జీవిత గమనాన్నే మార్చేసింది. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడదుంటుందంటారు. అది నా జీవితంలో కూడా నిజమైంది రమ్య. నాలో ఇంత ఆనందాన్ని కలిగించిన ఆ దేవత ఎవరు తెలుసా? షీఈ్ అనామిక ఫ్రమ్ వైజాగ్. వస్తాను రమ్య. బై ది వే, మా మ్యారేజ్కి తప్పకుండా వస్తావు కదూ? ఉంటాను, బాయ్. ఏంటి శ్రావణ్ నో అన్నాడా? జీవితంలో అనుకున్నవి జరగాలని లేదుగా. అయినా నేను ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటని నాకు ఇప్పుడే తెలిసింది. రమ్య, ఎనీవే, తన జీవితాన్ని పంచగలేకపోయినా జీవితాంతం ఫ్రెండ్ లా గుర్తుంచుకుంటా అన్నాడు. నాకు ఆ తృప్తి చాలు. ఏరా, పరీక్షలు అవ్వగానే వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలా? 2 రోజులు ఉండొచ్చు కదా. నాన్నగారు వాళ్ళని చూడాలంది మావయ్య. నాన్నగారిని చూడాలా, అనామకం చూడాలా? నాకు తెలుసులే, పోయి వెళ్ళగానే ఫోన్ చేయి. ఏమిటోరా, నువ్వు వెళ్తానంటే నా గుండెల్లో బాధ బాటిల్లో బీర్లాగా పొంగి పొరలిపోతోంది. ఆహా, ఆ వంకతో మందు కొట్టేద్దామనా? అదేం కుదరదు అత్తయ్య. నేను లేని టైంలో మావయ్య మందు కొట్టకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఏం చూసుకోవటమో ఏమిటో. వంకలేనమ్మా డొంక పట్టుకుని వెళ్లాడిందని వంక లేకుండా ఉంటుందా, దొరకకుండా పోతుందా? నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. వస్తాను అత్తయ్య, వస్తాను మావయ్య. వెళ్తావా? ఆల్ ది బెస్ట్. మమ్మీ, మమ్మీ, మమ్మీ. అమ్మగారు ఎక్కడరా? అమ్మగారు గుడికి వెళ్ళారండి. అలాగా, కార్లో సూట్ కేసు ఉంది, పట్రా. మధు, మధు, రే మధు. ఏంట్రా ఇంత సడన్ గా? సడన్ గా ఏంట్రా? ఎగ్జామ్స్ అయిపోయి వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బ్రహ్మాండంగా రాశాను, ర్యాంక్ గ్యారంటీ. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలరా? నా అనామిక దగ్గరుండి చదివించి మరీ ఎగ్జామ్స్ రాయించిందిరా. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఎవర్రా అనామిక? చేజారిపోతున్న నా జీవితాన్ని తిరిగి నా చేతికి అందించిన దేవతరా ఈ అనామిక. చీకటైపోతున్న నా జీవితంలోకి ప్రసరించిన వెలుగురేకరా ఈ అనామిక. అందుకే నా అభిసారికని కలవాలని, నా మనసులోని భావాల్ని తనతో చెప్పుకోవాలని ఎంతో ఆశతో వెంటనే బయలుదేరి వచ్చానురా. నన్ను క్షమించరా శ్రావణ్. ఎందుకురా? ఆ లెటర్ రాసింది నేనేరా, ఆ ఫోటో పంపింది నేనేరా. శ్రావణ్, నా మీద చాలా కోపంగా ఉంది కదూ? కానీ నేనేం చేసినా నీ మంచి కోసమే చేశానురా. నేను ఈ లోకంలో దేన్నైనా తట్టుకోగలను కానీ నువ్వు బాధపడ్డాన్ని మాత్రం తట్టుకోలేను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే నేను ఎక్కువగా ఇష్టపడేది నిన్నేరా. నువ్వు ప్రాణంగా ప్రేమించేది ఎవరిని అని ఎవరైనా నన్ను అడిగితే నీ పేరే చెప్తానురా. ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్లాల్సిన నువ్వు
ఎవరో అమ్మాయి ఏదో అందని చదువు నిర్లక్ష్యం చేయడం చూసి తట్టుకోలేక నేను అలా లెటర్ రాశాను. నీ మనసుకు తగిలిన గాయం మాటలతో తగ్గదని నేను అక్కడికి వచ్చినప్పుడే అర్థమైంది. అందుకే ఓ అమ్మాయి చేసిన గాయం తగ్గించేందుకు మరో అమ్మాయి ఫోటోని వాడుకున్నాను. నేను చేసింది తప్పని నువ్వు అనుకుంటే నువ్వు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను రెడీరా. రియల్లీ యువర్ గ్రేట్ రా. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని వినడమే తప్ప స్నేహంలో ఇంతటి మాధుర్యం ఉంటుందని నాకు ఈ రోజు వరకు తెలియదురా. నా గురించి, నా భవిష్యత్తు గురించి ఒక స్నేహితుడిగా నువ్వు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ఎన్ని జన్మలకైనా నీలాంటి స్నేహితులు ఒక్కడుంటే చాలనిపిస్తుంది. నువ్వే గనక అలా చేసుండకపోతే నేనేమైపోయి ఉండేవాణ్ణో ఊహించుకుంటేనే భయంగా ఉంది. కానీ ఒక్క విషయం రా, నువ్వు నా భవిష్యత్తు గురించి ఆలోచించావే తప్ప నా మనసు గురించి ఆలోచించలేదురా. నీ లెటర్ నిజమని నమ్మి ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాను. ఆ అమ్మాయితో జీవితం పంచుకోవాలని నా మనసులో ఎన్నెన్నో ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయే లేదని, ఇదంతా నిజం కాదని అంటే నా మనసుకి ఎలారా నచ్చ చెప్పడం, నా ప్రేమను ఎలారా మర్చిపోవడం. రే, ప్రేమ గొప్పదే, కానీ జీవితం దానికంటే గొప్పదిరా. నా మాట విని అమ్మాయిని మర్చిపో. రే, మాటలు చెప్పినంత తేలిక కాదురా మనసు మార్చుకుని ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం. అయినా జీవితానికి అర్థం మనం జీవిస్తేనే తెలుస్తుంది. అలాగే ప్రేమకు అర్థం మనం ప్రేమిస్తేనేరా తెలుస్తుంది. అది నీకు చెప్పిన అర్థం కాదు. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఆ అమ్మాయిని మర్చిపోయే ప్రసక్తే లేదు. అవును, ఇంతకీ ఆ అమ్మాయి ఫోటో నువ్వు ఎక్కడ సంపాదించావు? జైహింద్ ఫోటో స్టూడియోలో. డౌటే లేదు, ఇది మా స్టూడియోలో తీసిందే. ఆ విషయం తెలిసే వచ్చాను సార్. కానీ తీసింది నేను కాదు, మరి మా స్టూడియోలో వర్కర్. ఆ అమ్మాయి అడ్రస్ మా వాడు ఒక్కడికే తెలుసు. అతన్ని పిలుస్తారా? వాడు రాఘవేంద్రరావు అభిమాని. మొన్న రమ్యకృష్ణ లాంటి అమ్మాయి వచ్చి హెడ్ క్లోజ్ తీయమంటే బొడ్డు క్లోజ్ తీశాడు. దాంతో రామిరెడ్డి లాంటి వాళ్ళ అన్న వచ్చి మా వాడి బెండు తీశాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? లేడు. పోయాడా? అంతకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాడు, అది హాస్పిటల్లో కోమాలో. ఏంట్రా, అసలు ఈ అమ్మాయి వైజాగ్ లోనే ఉందంటావా? నాకెందుకో ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుందనిపిస్తుందిరా. అమ్మా అనామిక, ఎక్కడున్నావు తల్లి? సాగర తీరాన నీవు నడిచిన బాటలో నీ పాదముద్రల ఆధారంగా నేను వెతుకుతున్నాను ప్రియా. నే వెతుకుతున్నది నీకోసం కాదు సుమా, నీ వెంట తీసుకుపోయిన నా హృదయాన్ని ఎక్కడైనా జారవిడిచావేమోనని. వా 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 వా, ఎంత బాగా రాసావే కవిత్వాన్ని, చాలా బాగుంది. నాకు కూడా నేర్పించకూడదు? నేను నా లవర్కి రాసుకుంటాను. నేర్పడానికి ఇది కంప్యూటర్ కాదే, కవిత్వం. ఇంతకీ ఎవరికి రాసావే ఆ కవిత్వాన్ని? నీ కళల రాకుమారుడి కోసమేనా? అంత లేదులే. నాకెందుకు చెప్తావులే అమ్మా, నువ్వు చేసుకోబోయేది ఎవరో కానీ వాళ్ళే అదృష్టవంతుడే. వెలుగుల సంధ్యారాగంలో, పరుగుల సాగర తీరంలో, వెలుగుల సంధ్యారాగంలో, పరుగుల సాగర తీరంలో, ఎక్కడి ఎక్కడు ఉందిలే ఊర్వశి, ప్రేమకే సాక్షివై అందమే ప్రేయసి. వెలుగుల సంధ్యారాగంలో, పరుగుల సాగర తీరంలో.
వరమైనాలో నిండినది బలపుల కలలై దేవేరి లేనిపోని ఆశరేపి దొరకని పరువమా వరదైనాలో పొంగినది తనగల నొరగై వయ్యారి మాయదారి మాటకారి మమతల మధురిమా తుసే పూలని రీచే గాలిని జాలిగా అడిగిన జాడని చెప్పవే వెలుగుల సంధ్యారాగంలో పరుగుల సాగర తీరంలో ఎక్కడి ఎక్కడు ఉందిలే ఊర్వశి ప్రేమకే సాక్షివై అందవే ప్రేయసి వెలుగుల సంధ్యారాగంలో పరుగుల సాగర తీరంలో శ్వాసైనాలు నడిపినది తొలకరి చినుకై చిన్నారి ఎండమావి ఆటలేల మెరిసే ప్రణయమా ధ్యాసైనాలు నిలిచినది తలపులలై పొన్నారి ఒక్కసారి నన్ను చేరు మురిసే ప్రియతమా నాలో నీవుగా నీలో నేనుగా ఊహలే ఊగుతూ సాగనా వెలుగుల సంధ్యారాగంలో పరుగుల సాగర తీరంలో ఇక్కడే ఎక్కడు ఉందిలి ఊర్వశి ప్రేమకే సాక్షివై అందవే ప్రేయసి వెలుగుల సంధ్యారాగంలో పరుగుల సాగర తీరంలో ఏంట్రా ఆ అనామిక ఎవరో తెలియదా? ఆ అమ్మాయి అడ్రస్ కోసం వైజాగ్ మొత్తం పిచ్చి వెదవలా తిరుగుతున్నారా? రేయ్ నీకు అసలు బుద్ధుందా అని ఆ పంపించేదేదో అడ్రస్ తెలిసిన అమ్మాయి ఫోటో పంపించొచ్చు కదా అని అంతే. సర్లేరా, వీడు ఆ అమ్మాయి ఫోటో చూసి ఇంత డీప్ లవ్ లోకి వెళ్తాడని నేనేమన్నా ఊహించానా? ఊహించనది జరగడమేరా జీవితం అంటే. కొటేషన్ వద్దురా, ముందు ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు. ఐడియా పలుకమ్మ పలకవే బ్రెయిను, పలుకమ్మ పలకవే బ్రెయిను. వచ్చింది. అరే ఓ పని చేస్తే ఏంట్రా? ఆ అమ్మాయి కనిపించట్లేదు అని టీవీలో ఆడిస్తే అప్పుడు గాని వాళ్ళ వచ్చి మన బెండు తీయరు. అక్కడే ఉందిరా విషయం అంతా. అలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా అమ్మాయి విషయాలు తెలుసుకోవచ్చు కదా అని. అవునరా, ఈ ఐడియా ఏదో బానే ఉంది. బానే కాదురా, నా బాడీలో స్ట్రాంగ్ గా ఉంటుంది. చలో సిటీ కేబుల్. ఈ అమ్మాయి కనిపించట్లేదు సార్. కనిపిస్తుందే, బాగానే కనిపిస్తుందే. కనిపించడంటే ఫోటోలో కనిపించడం కాదు, బయట కనిపించట్లేదు. ఓహో, మీ ఛానల్లో యాడ్ ఇవ్వడానికి ఎంత అవుతుందో చెప్పండి. 5000. అవును, ఈ అమ్మాయి మీకేమవుతుంది? ఆడి కాబోయే భార్య అండి, నాకు కాబోయే వదినండి, ఇది కాబోయే చెల్లెలండి. ఇంట్లోంచి పారిపోయిందా, ఎక్కడైనా తప్పిపోయిందా? చిరంజీవి సినిమా మొదటి రోజు మొదటి ఆటకి వెళ్ళొద్దన్నారని అలాగే ఇంట్లో పారిపోయింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. తర్వాత ఆశ్చర్యపోదురు కానీ ముందు పని చూడండి సార్. పద్మా, ఈ స్టిల్లు యాడ్ డిపార్ట్మెంట్ కి అందజేయి. అలాగే. అమ్మాయి బాగుంది. ఆఫీస్ స్టాఫా? నా పర్సనల్ స్టాఫ్. పర్సనల్ స్టాఫ్ అంటే నా పిల్లవయ్యా. తేడాలు వస్తాయి పదండి రోయ్. మనిషా చింపాంజీయా? ఏంటే నువ్వు చేసిన పని? నేనేం చేశానే? అంటే నీకు తెలియకుండానే జరిగిపోయిందా? ఏంటే ఏం జరిగింది? అయినా టీవీలో ఫోటో చూసుకోవాలంటే ఏ మనోరంజనికో యువర్స్ లవింగ్లీకో ఫోటో పంపించాలి గానీ కనబడట్లేదని ఫోటో పంపించడం ఏంటే? వాట్?
నా ఫోటో టీవీలో వచ్చిందా? అవునే, నా కళ్ళారా చూశాను. ఊరుకోవే, నా ఫోటో టీవీలో ఎందుకు వస్తుంది? అరే, నా కళ్ళారా చూశానంటే ఎవరి ఫోటోనో చూసి నాదనుకుని ఉంటావులే. అది కాదే బాబు. అబ్బా, ఆ టాపిక్ వదిలే. నువ్వు ఇలా ప్రతి విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటే ఎలాగే? లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోమంటావా? వెళ్ళవే, డోంట్ డిస్టర్బ్ మీ. మహా తల్లి, ఏంట్రా ఇది? సిటీ కేబుల్ ఐడియా కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏంట్రా చేయడం? కనీసం అమ్మాయి అడ్రస్ ఏంటో కూడా తెలీదు. ఇప్పుడు ఎలా వెతికి పట్టుకోవడం? తెలిసిన అడ్రస్ పట్టుకోవడం గొప్ప కాదురా, తెలియని అడ్రస్ పట్టుకోవడమే గ్రేట్. ఏం గ్రేట్ ఏంటోరా బాబు. ఆ అమ్మాయి అడ్రస్ తెలిసేది ఎప్పుడు? నీ లవ్ సక్సెస్ అయ్యేది ఎప్పుడు? హలో, హరిప్రసాద్ స్పీకింగ్. పెద్ద స్పీకు. ఏం చేస్తున్నావు? హాయ్, షాంపుల్ బాటిల్ నువ్వా? ఏం లేదు, ఫైల్స్ చూస్తున్నాను. ఎంతసేపు ఫైల్స్ ఆఫీసేనా? సరదాగా ఓ పెగ్గు బీరు ఉండవా? ఇంకా నేనెందుకురా తాగడం? నా కోట కూడా నువ్వే తాగుతున్నావు కదా. అది సరేరా, ఇంతకీ మావాడెలా ఉన్నాడు? మధుకేన్రా, బ్రహ్మాండంగా ఉన్నాడు. నేను అడిగింది మధు గురించి కాదు, శ్రావణ్ గురించి. వాడు ఆ అమ్మాయి డ్యూయట్లు పడుకుంటున్నారా? ఏమిటి అమ్మాయా? అదేరా, మన శ్రావణ్ లవరు. శ్రావణికి లవ్ ఉందా? నీకు తెలీదా? చాలా బాగుంటుంది. పేరు అనామికో అల్లం ముక్క ఏదో చెప్పాడురా. ఒరేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? 3 పెగ్గలు వేసాను కాబట్టి నిజమే చెప్తున్నా. కావాలంటే వాడి రూమ్ లోకి వెళ్ళి చూడు, ఆ అమ్మాయి ఫోటో ఉంటుంది. చూస్తా ఉంటా. ఎవరండి ఫోన్ లో? ఎక్కడి నుంచి? షాంపుల్ బాటిల్ గాడు, హైదరాబాద్ నుంచి. ఎలా ఉన్నారంట అన్నయ్య గారు? వాడికే ఉంది, హాయిగా మత్తులో తేలుతున్నాడు. ఏమిటంట? ఏమంటాడు? నీ కోడలు చాలా అందంగా ఉందంటాడు. అలా ఆశ్చర్యపోక సాధ్యమని. నీ పుత్రరత్నం ఆఫీస్ విషయాలు ఇప్పుడు అప్పుడే పట్టించుకోనన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకట? ప్రేమ వ్యవహారంలో బిజీగా ఉన్నాడు. నిజమా? నిజమా అబద్ధం ఇప్పుడే తెలుస్తుంది. వాడి రూమ్ కు పదా. పదండి. ఎక్కడ పెట్టాడబ్బా వీడు? ఏమిటండి వెతుకుతున్నారు? ఉండు, దొరకని చెప్తా. అరే, ఏమిటంటే చెప్పరు? నువ్వు ఉండు. ఇదిగో నీ కోళ్ళు. ఆహా, ఎంత అందంగా ఉందండి. మరి లేకపోతే ఏంటే? నీ కొడుకుదేమని నీలాగా చీప్ టేస్ట్ అనుకున్నావా? కరెక్టే, చాలా సంవత్సరాలు తెలుసుకున్నారు నా టేస్ట్. అంటే నేను నీలా కాదు, నాలాగా. వాడు రాగానే ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవాలి. మనకేమీ తెలియనట్టే ఊరుకుందాం. వాడు చెప్పినప్పుడే చెప్పని. పద. హలో బేబీ, 11 గంటలు దాటింది, ఇంకా నిద్ర బాగలేదేమిటమ్మా? లేదు డాడీ, ప్రోగ్రామ్ ఒకటి ఇంకా ఫినిష్ కాలేదు. రేపు చేసుకోవచ్చు కదా. 1 hour లో కంప్లీట్ అయిపోతుంది డాడీ. సరే, నీ ఇష్టం. డాడీ, సాయంత్రం నేను గుడికెళ్ళొచ్చాను. ఆహా, ఇదిగో ప్రసాదం. దేవుణ్ణి ఏమని కోరుకున్నావమ్మా? నేను బాగుండాలని. స్వార్థం కదూ? మీరైనా అదే కోరుకుంటారుగా డాడీ. నాకు దేవుడి మీద నమ్మకం ఎప్పుడో పోయిందమ్మా. ఏ దేవుడి మీద కోపమా? అమ్మని తీసుకెళ్లిపోయాడనా? నాకు మాత్రం దేవుడి మీద కోపం లేదు. ఎందుకో తెలుసా? అమ్మ ప్రేమను కూడా పంచగల నాన్నని నాకు తోడుగా ఉంచాడుగా. అమ్మా, అరే శ్రావణ్, ఈ సిటీలో నీ లవర్ని వెతికి పట్టుకోవడం కంటే అడవిలోకి వెళ్ళి వీరప్పని వెతికి పట్టుకోవడం చాలా ఈజీరా బాబు. అమ్మా, తిరిగి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తప్ప ప్రయోజనం లేదు. నా మాట విని ఆ అమ్మాయి విషయంలో విడ్డా అయిపోరా బాబు. నోరు మీరా, విత్డ్రా అవడానికి ఇదేమైనా ఎలక్షన్? ప్రేమరా? అరే, ప్రేమ కూడా ఒక ఎలక్షన్ లాంటిదిరా. ఒకవేళ ప్రేమలో గెలిస్తే భర్త అనే పదవి లభిస్తుంది, ఓడిపోతే మనస్సు డిపాజిట్ కోల్పోతావు. ఏడ్చినట్టుంది నీ కంపారిజన్. రే, ఏంట్రా అంతలార్చావు? ఏమైనా కుట్టిందా? లేదురా, చూడండి. అమ్మక చెల్ల అంటే ఈ అమ్మాయికి ఈకలు కూడా ఉన్నాయన్నమాట. ఎలాగైతేనే ఈ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడానికి మంచి రూట్ దొరికింది. పదండి. ఎక్కడికి రా? పత్రికాఫీస్కి. కుదరదయ్యా, కుదరదంటే కుదరదు. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి సార్. ఇంకో మాట
గుజరాత్ లో భూకంపం వచ్చి ఇంకో మాట అంటే ఏదో మాట కాదు సార్, అడ్రస్ మాట చెప్పండి సార్. ఆడపిల్లల అడ్రస్లు మేము చెప్పమయ్యా. అలా అనకండి సార్, ఆ అడ్రస్ మీద మా జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. కరెక్టేనయ్యా, నిజమే. కానీ చెబితే నా మీద నా భార్య నా పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయ్యా. పైగా ఆడపిల్ల అడ్రస్ మీకు చెప్పిన తర్వాత ఏదైనా తేడా వస్తే రాదు సార్, రాకుండా మేము చూసుకుంటాం. ఏమిటి చూసేది, బుక్ మీద అట్ట. లాస్ట్ టైం మీలాగే ఓ కుర్రాడు వచ్చి కాళ్ళ వేళ్ళ పడితే ఫోన్లే అని జాలిపడి అడ్రస్ ఇచ్చా. తీరా అడ్రస్ ఇచ్చిన తర్వాత తెలిసింది ఆ అమ్మాయి డిఐజీ గారి అమ్మాయిని, ఆ అమ్మాయికి వాడు లైన్ వేస్తున్నాడని. దాంతో ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ వరకు వచ్చి నాకు వాయిదాల పద్ధతి మీద వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. మేము అలా లైన్ బాటిల్ వేయం సార్. యు నో వి ఆర్ వెరీ జెంటిల్మెన్. మీరు జెంటిల్మెన్నో సూపర్ మెన్నో నాకు అనవసరం. నేను ఆర్డినరీ మ్యాన్ అయ్యా, నన్ను వదిలేండి అయ్యా. ప్లీజ్ సార్, ఆలోచించేది ఏం లేదు. Get lost, get out. హలో, హరిప్రసాద్ స్పీకింగ్. I can't submit the Okay, I will talk to you later. డ్రైవర్ సార్, ఆ కారు ఓనర్ ఎవరో కనుక్కో. అలాగే సార్. సార్, మీకోసం దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ హరిప్రసాద్ గారు వచ్చారు సార్. వాట్? హరిప్రసాదరావు గారు నన్ను కలవడానికి వచ్చారా? అవును సార్. భలే వాడివయ్యా, నువ్వు ఎవరినో చూసి ఆయన అనుకోని ఉంటావు. మామూలుగా ఆయన కలవాలంటే 1 వీక్ ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ నన్ను కలవడానికి ఎందుకు వస్తారయ్యా? నిజమే సార్, నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది. అరుగో అక్కడ ఉన్నారు చూడండి. నమస్కారం అండి. నమస్తే. లోపలికి రండి. అలా కూర్చోండి. పర్వాలేదు. ఇంత దూరం మీరు రావాలా? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదండి. లేదు రాధాకృష్ణ గారు, మిమ్మల్ని పిలిపించి మాట్లాడడానికి ఇది బిజినెస్ వ్యవహారం కాదు, మన కుటుంబాల విషయం. అందుకని నేను రావడమే న్యాయం అనిపించి వచ్చాను. కుటుంబ విషయమా? మీకు అమ్మాయి ఉంది కదూ? అవును. నాకు అబ్బాయి ఉన్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ విషయం నాకు నిన్నే తెలిసింది. మా అబ్బాయి గదిలో మీ అమ్మాయి ఫోటో చూశాను. నేను ఫోటో చూసిన విషయం మా అబ్బాయికి ఇంకా తెలియదు అనుకోండి. చూడండి రాధాకృష్ణ గారు, చిన్నప్పటి నుంచి వాడు కోరింది ఏదీ నేను కాదనలేదు. ఈ పెళ్లి విషయంలో కూడా కాదనేది ఏమీ లేదు. కాకపోతే నాకు చిన్న సరదా. వాడు తన ప్రేమ వ్యవహారం నాకు చెప్పేలోగా నేను వాడి పెళ్లి గురించి మీతో మాట్లాడిన విషయం నేను వాడితో చెప్పాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాను. అది కాదండి, అమ్మాయిని గురించి. ప్లీజ్ ఇంకేమీ మాట్లాడకండి రాధాకృష్ణ గారు. పిల్లలిద్దరూ ఒకరినొకరు కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా వాళ్ళిద్దరిని కలిపి ఆశీర్వదించడం మాత్రమే. మంచి రోజు చూసుకుని మీ ఇంటికి అమ్మాయిని అడగడానికి వస్తున్నాను సాంప్రదాయబద్ధంగా. సరేనా? అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడినా నాకు వినబడదు. నమస్కారం, వస్తాను. డాడీ, తొందరగా రండి, ఆకలేస్తోంది. డాడీ, త్వరగా. ఏంటి డాడీ మీరు? నాకు ఆకలేస్తోంది, అన్ని చల్లారిపోతున్నాయి. ఎప్పుడు ఇంతే మీరు. ఈట్ ఎర్లీ అండ్ స్లీప్ వెల్ అన్నారు. సో త్వరగా భోజనం చేయాలి డాడీ. భోంచేయండి డాడీ. అవును, ఈ రోజు మన ఆఫీస్కి ఎవరొచ్చారో తెలుసా అమ్మా? ఎవరొచ్చారు? దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ హరిప్రసాదరావు గారు. అలాగా? ఎందుకు? ఆఫీస్ పని మీద? కాదు, వాళ్ళ అబ్బాయి పెళ్లి విషయం మాట్లాడటానికి. వాళ్ళ అబ్బాయి పెళ్లి విషయం మాట్లాడడానికా? ఆ విషయం మీతో ఎందుకు మాట్లాడ్డా? ఎందుకంటే ఆ అబ్బాయి ప్రేమించింది నా కూతుని గనక. ఏమ్మా, నువ్వు కూడా అబ్బాయిని ప్రేమిస్తున్నావా? అవును డాడీ, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.
డాడీ జోక్ చేస్తున్నారా? అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదు. అలాంటిది ఆ అబ్బాయిని నేను ప్రేమించడం ఏంటి డాడీ? హరిప్రసాద్ గారు వచ్చి చెప్పారనుకో, మీరు నమ్మేడవేనా? నేను నమ్మలేదమ్మా. అయినా ఆ పెద్ద మనిషి అలా ఎందుకు చెప్పాడా అని. సరదాగా జోక్ చేసుంటాడులే డాడీ. కరెక్ట్, అదే ఉంటుంది. అయినా డాడీ, నేను నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయం ముందుగా చెప్పేది మీకే. ఎందుకంటే ఏ విషయం మీ దగ్గర దాయలేదు, దాచలేను కూడా. ఆయ్, నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. బోచే. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాల్లో ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడేరా. డాడీ మమ్మీ వచ్చిందా? ఏంటి మావయ్య చెప్పా పెట్టుకుని ఇలా సడన్ గా వచ్చారు? ఏ చెప్పొస్తే గ్రాండ్ గా వెల్కమ్ పార్టీ అరేంజ్ చేసేవాడువా? ఆ గ్రాండ్ గా చేయకపోయినా యావరేజ్ గానే చేసేవాళ్ళం. ఏం లేదురా, అక్కడ మీరు ఎవరు లేకపోయేటప్పుడు తెగ బోరు కొడుతోంది. పైగా మందు కొట్టడానికి కూడా తగిన కారణం కనిపించట్లేదు. ఇక్కడికి వస్తే రెండు కలిసి వస్తాయని. ఏరా షాంపుల్ బాట్లు, ఇంతకీ నువ్వు వచ్చింది వాడిని చూడటానికి మందు కొట్టడానికి గానీ నా మీద ఇంట్రెస్ట్ కాదనమాట. ఒరే బీరు బాట్లు, నేను చూడటం కూడా దీంతో పార్టీరా. ఓహో. రేయ్, ఇంతకీ నీ లవ్ ఎంత వరకు వచ్చింది? లవ్ ఏంటి? లవ్ ఏంటా? అదేరా ఆ ఫోటోలో అమ్మాయి. ఏంటి 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 ఆ సైకిల్? వీడికి తెలిసిపోతుందనా? నేను ఆల్రెడీ చెప్పేసా కదరా. ఏంట్రా షాక్ తిన్నారా? నీ ప్రేమ విషయం నాకెప్పుడో తెలుసురా. అంతేకాదోయ్, పిల్లను కూడా చూసి వచ్చేసాం. పిల్ల లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది. అవునోయ్, నీ ప్రేమ వ్యవహారం మాకు చెప్పలేదే? ఈ పిల్లలకున్న జబ్బు ఇదే వదినా. అడ్డమైన విషయాలన్నీ చెప్తారు, ముఖ్యమైన విషయం మాత్రం చెప్పరు. ఒరే, కొడుగ్గా నీ ప్రేమ వ్యవహారం నాకు చెప్పకపోయినా నీకు తండ్రిగా నీ పెళ్లి గురించి ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడేశాను రా. ఆ అమ్మాయి తండ్రితోనా? అవునా చిట్టికొండ? ఆ అమ్మాయి వివరాలు మీకు అన్నీ తెలుసు. ఆ అమ్మాయి రాధాకృష్ణ ఫైనాన్సింగ్ కంపెనీ ప్రొపరేటర్ గారి ఏకైక పుత్రిక రత్నం. అదేంట్రా, మనం ఎన్ని రోజులు కష్టపడి తిరిగినా తెలియంది ఈయనకలా తెలిసిందంటావు? ఏంట్రా గొణుగుతున్నావు? అదేం లేదు బాబాయ్, ఆ తండ్రి వివరాలేనా లేకపోతే కూతురు వివరాలు కూడా ఏమైనా తెలిసాయా అని అంతే. అన్ని వివరాలు తెలుసుకున్నాను. పేరు అంజలి, కంప్యూటర్ కోర్స్ చదువుతోంది, ద్వారకానగర్ లో ఉంటుంది. ఫోన్ నంబర్ చెప్పమంటావా? 765567. కరెక్టేనా? కరెక్టే డాడీ. ఆ అమ్మాయిని మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు? తీసుకురావడానికి అసలు అమ్మాయి వీడికి పరిచయం ఉంటేగా. తీసుకొస్తాను మమ్మీ, త్వరలోనే తీసుకొస్తాను. వాడేమిటి అలా పరిగెడుతున్నాడు? వాడికి అలా పరిగెత్తడమే వచ్చు. విషయం అందరికీ తెలిసిపోయిందని సిగ్గుపడుతున్నాళ్లే. మగవాళ్ళ మనకేంట్రా సిగ్గు? నేను చెప్పింది వాడి గురించి, మిమ్మల్ని గురించి కాదు. అంటే నేను హలో 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 హలో, ఎవరు కావాలండి? హలో హలో, ఎవరు కావాలి మీకు? హలో మాట్లాడే. హలో హలో, ఎవరండి? హలో హలో, ఎవరండి? మాట్లాడే. హలో, ఎవరు కావాలి మీకు? హలో హలో హలో. మిస్ అంజలి? యా, అంజలి హియా. నేను శ్రావణ్ని మాట్లాడుతున్నాను. శ్రావణ్? శ్రావణ్ అంటే హరిప్రసాద్ గారి అబ్బాయిని. ఓహో, హరిప్రసాద్ గారి అబ్బాయా? ఏంటండి ఇది? మీరు నన్ను ఎప్పుడూ కలవలేదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటిది నన్ను ప్రేమించానని మీరు మీ డాడీకి చెప్పడం ఏంటి? ఆయన మా డాడీతో చెప్పడం ఏంటి? అది అదండి జరిగింది. బాగుందండి మీ ప్రేమ కథ. ఏదైనా మ్యాగజైన్ కి పంపించండి, తప్పకుండా పబ్లిష్ చేసేస్తారు. ఓకే అండి, ఉంటాను. మిస్ అంజలి, చెప్పండి. మీరేమనుకోపోతే మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉందండి. ఇందులో అనుకోవడానికి ఏముంది? అలాగే కలుద్దాం. నాకు మిమ్మల్ని చూడాలనుంది. ఎక్కడ కలుద్దాం? ఇవాళ సాయంత్రం 5 o'clockకి బీచ్ లో కలుద్దాం. కానీ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా? సరే, ఓ పని చేయండి. ప్లీజ్ నోట్ డౌన్ మై కార్ నెంబర్.
ఇట్స్ AP31879. నేను అదే కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యా చిరునామా అంది నాలో నీ తొలి ప్రేమ సాగే సెలయేరై ఉంది నాలో ప్రేమ చిరునామా అంది నాలో నీ తొలి ప్రేమ వీచే చిరుగాలై ఉంది నాలో ప్రేమ ప్రియా ప్రియా ప్రేమ ఏమన్నది ప్రియా ప్రియా నీవే చిరునామా అంది నాలో నీ తొలి ప్రేమ సాగి సెలయేరై ఉంది నాలో ప్రేమ చిరునామా అంది నాలో నీ తొలి ప్రేమ
ఐఎమ్ శ్రావణ్. నైస్ టు మీట్ యూ. రండి అలా బీచ్ లో కూర్చొని మాట్లాడుకుందాం. మన పరిచయం అయింది జస్ట్ కొన్ని గంటల ముందే, అది ఫోన్లో. ఈ మాత్రం దానికి బీచ్లు రెస్టారెంట్లు ఎందుకండి? ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ ప్లీజ్ గెట్ ఇన్ ద కార్. కమ్ ఆన్, గెట్ ఇన్. అదేంట్రా అమ్మాయి కింద దిద్దును కదా చూద్దాం అనుకుంటే వీడు కారు ఎక్కాడు. ఇదిగో ఓపెన్ చేస్తే మనమే కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే. కాసేపు నోరు మూసుకుంటావా? ఓకే. ఏదో మాట్లాడాలన్నారు, మాట్లాడండి. మాట్లాడాలనే ఉంది కానీ మాటలు మనసు దాటి రావట్లేదండి. ఎందుకంటే ఇక ఈ జన్మలో మిమ్మల్ని చూస్తానని నేను అనుకోలేదు. మిమ్మల్ని కలవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. టీవీలో ప్రకటన ఇచ్చాను, పత్రికా ఆఫీసుల వెంట తిరిగాను. అయితే నా ఫ్రెండ్ చెప్పింది కరెక్ట్ అన్నమాట. అరే ఇద్దరు రెచ్చిపోయి మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి మనోడికి ఐ లవ్ యూ చెప్పిందో ఏమో. నేను ఆగలేదు, నేను వెళ్తా. నువ్వేంట్రా పానకంలో పుడకలాగా? కాసేపు ఆగరా. ఓకే. డాడీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక నేను బయలుదేరుతాను. మరి మరి మన ప్రేమ విషయం? మన ప్రేమ విషయం కాదు, మీ ప్రేమ విషయం. అది మీకే తెలియాలి. అంటే మీరు నన్ను ప్రేమిస్తానని ఎలా అనుకుంటున్నారు? ఎక్కడో ఎప్పుడో నా ఫోటో దొరికిందని నన్ను ప్రేమించాలని వచ్చారు. రేపొద్దున మరో అమ్మాయి ఫోటో దొరికితే నన్ను మర్చిపోయి ఆ ఫోటోలో అమ్మాయిని ప్రేమించానంటారుగా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాట మీ విషయంలో నిజం కావచ్చేమో, కానీ నా విషయంలో మాత్రం కాదు. ఒక స్నేహితురాలుగా మాత్రమే మిమ్మల్ని కలవటానికి నేను ఇక్కడికి వచ్చాను. లెట్ us బీ ఫ్రెండ్స్ ఓన్లీ. అది కాదండి. మీరు దిగితే నేను బయలుదేరుతాను. ఏంట్రా జనక్ పాయలు పజ్జనా? అంజలి ఒకే ఉందా? లేదురా, అంజలి నన్ను ప్రేమించట్లేదు. రేయ్ నీ పిచ్చి గాని, ఫోటోను చూసి ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావు గాని నిన్ను చూసిన వెంటనే ఆ అమ్మాయి నిన్ను ప్రేమించాలని రూల్ లేదు. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించాలా నువ్వు చేసుకోవాలి. అర్థమైందా? డోంట్ వరీ మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. పదండి. ఈరోజు మీకు చాలా ఉత్తరాలు వచ్చాయి అమ్మాయి గారు.
హలో అంజలి, ప్లీజ్ అంజలి, దయచేసి ఫోన్ పెట్టేయద్దు. మీ ఎదురుగా నిలబడి నా మనసులోని మాటలు చెప్పుకునే అవకాశం ఎలాగూ ఇవ్వడం లేదు. కనీసం ఫోన్లో చెప్పే మాటలైనా వినండి అంజలి. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ప్రేమించడం తప్పే కావచ్చు, కానీ అనుమతి తీసుకుని ప్రేమిస్తే అది ప్రేమెందుకవుతుంది అంజలి? మీ ఫోటో మొదటిసారి చూసినప్పుడే నా మనసులో మీరు నిలిచిపోయారు. ఆ రోజు నుంచే మిమ్మల్ని ఆరాధించడం మొదలుపెట్టాను. మీరు నన్ను ప్రేమించడానికి నాకుండాల్సిన అర్హతలేంటో నాకు తెలియదు, కానీ కాకపోతే నాకున్న అర్హతల్లా ఒకటే, మిమ్మల్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం. ప్రేమించడం ఒక కళ అయితే ప్రేమింపబడడం ఒక వరం అంటారు. ఆ వరం మీరు నాకు ఎప్పుడు ప్రసాదిస్తారో తెలియదు, కానీ తప్పకుండా మీరు నా ప్రేమను అంగీకరిస్తారని నా మనసు మూలలో ఎక్కడో చిన్న ఆశ. నా ఆశ నిరాశ చేయకుండా దయచేసి మీ నిర్ణయాన్ని తెలియచేయండి అంజలి. సాయంత్రం 5 గంటలకు మీ ఇంటికి వస్తాను. మీరు నా ప్రేమను అంగీకరిస్తే మీ మనసులో భావానికి సంకేతంలా తెల్ల చీరతో కనిపించండి. ఆ ఒక్క సంకేతం చాలంజలి మీ మనసులో నాకు స్థానం కల్పించారని నేను అర్థం చేసుకోవడానికి. మీ నిర్ణయం నాకు అనుకూలంగా ఉంటుందని ఆశతో సాయంత్రం వస్తాను. బాయ్.
నది నావను ముంచేనా ప్రేమన్నది తలదించేనా పూజిస్తే అంతేనా ఏ ఆశలు తీరవులే అడి ఆశల వేళ ఈ శ్వాసలు ఉండవులే నిన్ను చూడని వేళ ఏ జన్మదో ఈ శాపం విధి ఆడిన ఈ ఆటలు మదిగాయమై రగిలిందిలే తెలవారిన తొలి సంధ్యలు చిరు చీకటే మిగిలిందిలే ఆరాధన శృతి మించేనా అభిమానం తుంచేనా ఆవేదన మరిపించేనా అనురాగం అందేనా ఏ కోవెల చేరనులే కలతీరని వేళ ఏ కోరిక తీరునులే కడ చేరిన వేళ ఏ జన్మదో ఈ శాపం విధి ఆడిన ఈ ఆటలు మదిగాయమై రగిలిందిలే తెలవారిన తొలి సంధ్యలు చిరు చీకటే మిగిలిందిలే చెలి చూపులే చితి మంటలై తుది ఆశని గ్రహించలే జీవించుటే ఎలా 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 ఏంటో డుమ్ము డల్గా ఉన్నావు తగ్గేస్తావా పెగ్గేసే మూడ్లో లేను బాబాయ్. ఏమైంది మనసు ఏం బాగాలేదు. కొంప తీసి నువ్వు కూడా శ్రావణ్ గారి లాగా లవ్ లో పడ్డావా? లవ్ లోనా? వద్దులే బాబాయ్. పడిన మన శ్రావణ్ గాడు ఏం చెయ్యాలో తెలియక పాపం నానా తంటాలు పడుతున్నాడు. ఏమిట్రా వాడి లవ్కి ఏమైంది? అమ్మాయితో ప్రాబ్లమా? అవును బాబాయ్, ఆ అమ్మాయి మన శ్రావణ్ని ప్రేమించట్లేదు. బాబు శ్రావణ్, ఆ అమ్మాయి నీ ప్రేమను కాదన్నందుకు బాధపడుతున్నావా? లేదు డాడీ. శ్రావణ్, చిన్నప్పటి నుంచి ఏ విషయాన్ని మా దగ్గర దాచలేదు. ఈ విషయాన్ని మాత్రం ఎందుకు దాస్తున్నావురా? మేం బాధపడతావనే? ఏరా శ్రావణ్, తల్లిదండ్రులు బిడ్డలతో ప్రేమను మాత్రమే పంచుకుంటారనుకున్నావా? బాధల్ని కూడా పంచుకుంటారా? ఇప్పుడు ఏం జరిగిందని అంత బాధపడుతున్నావు? నీ తరఫున మేం వెళ్ళి మాట్లాడొస్తాం. వద్దు మమ్మీ, అంత పని మాత్రం చేయొద్దు. ఎందుకంటే తన మనసులో నేను లేను. తన మనసు ఏమిటో తెలుసుకోకుండా తనని ప్రేమించడం, తనని కోరుకోవడం నేను చేసిన తప్పు. అందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. ప్రేమించడం తప్పు కాదురా, ఆ ప్రేమ ఫలించకపోవడం తప్పు. జనరల్ గా పిల్లలు ప్రేమిస్తే పెద్దవాళ్ళు తిరస్కరిస్తారు, కానీ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నావు నిన్ను సపోర్ట్ చేయడానికి. ఎందుకు భయపడతావు? అవును బాబు, ఏ ప్రేమకైనా తుది మజిలీ పెళ్లే కదా. ఆ పెళ్లి పెద్దలుగా మేం జరిపిస్తాం. సాంప్రదాయంగా వెళ్లి ఆ అమ్మాయి వాళ్ళతోనే మాట్లాడతాం. అది కాదంటే ఇంకేం మాట్లాడకు. మగ పెళ్లి వరకు మేమంతా వెళ్ళి అమ్మాయిని అడుగుతాం, మీ పెళ్లి జరుగుతుంది అంతే. ఏరా హరి? అవును, అలా వెళ్దాం. బి హోప్ఫుల్. అదండి. నమస్కారం రాధాకృష్ణ గారు. నమస్కారం. మీరు ఇక్కడ? అప్పుడే చెప్పాను కదండి, మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వస్తానని. ఈవిడ నా భార్య అన్నపూర్ణ. నమస్కారం. మా అబ్బాయి శ్రావణ్, నా ఫ్రెండ్ ఆనందం. నమస్తే. అతను శ్రీమతి శివపార్వతి. ఇప్పుడు చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అది కాదండి, ఇంకా ఆలోచిస్తారేంటండి? హరిప్రసాద్ లాంటి కోటీశ్వరుడు మీ అమ్మాయిని కోడలుగా చేసుకుంటానంటే నా మాట పూర్తిగా వినకుండానే మీరు చెప్పబోయేది ఏమిటో నాకు బాగా తెలుసు. ఈ అమ్మాయి మా అబ్బాయిని ప్రేమించట్లేదు అని, అంతే కదా? ఆ విషయం కూడా నాకు ఈ రోజే తెలిసింది. దాందే ఉంది, పెద్దల మన నిర్ణయిద్దాం. అది కాదండి, అమ్మాయిని అడగకుండా ఏర్పాట్లన్నీ ఏమిటానా? దాందే ఉంది, అమ్మాయిని అడిగే చేద్దాం. ఏది నా కోళ్ళు?
అంజలి నా పేరు హరిశ్చంద్ర ప్రసాద్ అమ్మా. ఈమె నా భార్య అన్నపూర్ణ. హలో. అమ్మా అంజలి, మేమిప్పుడు ఇక్కడికి వచ్చింది బిజినెస్ మ్యాగ్నెట్ హరిప్రసాద్ దంపతులుగా కాదు, శ్రావణ్ తల్లిదండ్రులుగా. శ్రావణికి నువ్వంటే ప్రాణం అమ్మా. మాకు శ్రావణ్ అంటే ప్రాణం. నువ్వు శ్రావణ్ణి కాదన్నావని అనుక్షణం కుమిరిపోతున్నాడు. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాడమ్మా. అదే పొరపాటు అంకుల్. ఒక అందమైన అమ్మాయిని మీ అబ్బాయే కాదు, రోడ్డు మీద వెళ్లే ప్రతి మగాడు ప్రేమిస్తాడు. అందుకని ఆ అమ్మాయి కూడా ప్రతి మగాడిని ప్రేమించాలంటారా? ప్రేమించుకోవటానికి ఇద్దరు మనుషులు కాదంకుల్, రెండు మనసులు కావాలి. అప్పుడే ఆ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఎస్, యు ఆర్ కరెక్ట్. మనం ఎంత అభిమానించినా ఎదుటివారు మన అభిమానాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ అభిమానానికి విలువ ఉంటుంది. ప్లీజ్ మా వాడి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. మీరు నన్ను ఒప్పించాలని ప్రయత్నం చేయటం కన్నా మీ అబ్బాయి మనసు మార్చుకోమని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రేమను మర్చిపోవడం కష్టం అమ్మా. ప్రేమను కలిగించడం ఇంకా కష్టం అంకుల్. నీకు ప్రేమ పెళ్లి ఇష్టం లేదనుకుంటాను. పోనీ మీ నాన్నగారితో మాట్లాడి ఒప్పిస్తాను, అప్పుడైనా ఒప్పుకుంటావా? చూడండి అంకుల్, ప్రేమ అనేది రికమెండేషన్ వల్ల కలగదు, అది మనసులోంచి పుట్టాలి. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటం మాత్రమే కాదు, ఆ 3 ముళ్లకు విలువనివ్వడం కూడా. అమ్మా, నువ్వు నీ వైపు నుంచే మాట్లాడుతున్నావు, మా బాధను కూడా అర్థం చేసుకో. అంకుల్, మీకు ఈ సిటీలో ఎన్నో ఫ్యాక్టరీలు కంపెనీలు ఉన్నాయి, ఇజ్ ఇట్? yes. అందులో ఎండి పోస్ట్ కు ఏ క్వాలిఫికేషన్స్ లేని వ్యక్తి ఇష్టపడి ఆ పోస్ట్ కావాలని మీ దగ్గరకు వస్తే అతని మనసు బాధపడుతుందని మీరు ఆ పోస్ట్ అతనికి ఇస్తారా? అది ఇవ్వరు కదా అంకుల్. అంటే నా కొడుక్కి నిన్ను ప్రేమించే క్వాలిఫికేషన్స్ లేవంటావా? క్వాలిఫికేషన్స్ అంటే డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు ఇవి కాదంకుల్. అవతల మనిషి మనసులో స్థానం సంపాదించటం. అది కాదమ్మా నేను చెప్పేది. Look uncle, being a multi-millionaire, every minute is valuable for you. Don't waste your time. Make a move and leave me alone. ఏమండి, చేసిన అవమానం పడిన మాటలు చాలు. ఇంకా ఏమిటా మీరు బతిమాలుతారు? పదండి పదండి. మీ అమ్మాయి చాలా తెలివైంది, బాగా చదివించినట్టున్నారు. ఆడపిల్లని చదివించడం అంటే సంస్కారం మర్చిపోమని కాదు, పెంచుకోమని. మా అబ్బాయికి ప్రేమించే అర్హత లేదండి మీ అమ్మాయి. ఇంటికొచ్చిన పెద్దవాళ్ళకి లేచి నిలబడి నమస్కారం చేయాలనే సంస్కారం కూడా తెలియదు మీ అమ్మాయికి. కనీస మర్యాదలు కూడా తెలియని మీ అమ్మాయికి మా ఇంటికి వాళ్ళ అర్హత ఉందా? ప్రేమించడానికి 2 మనసులు కావాలని గొప్పగా చెప్పింది నిజమే. పాపం మావాడే మనసు లేని మీ అమ్మాయిని ప్రేమించి తప్పు చేశాడు. తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి బిడ్డల ప్రవర్తన ఉంటుందంటారు. మీ అమ్మాయిని చూశాక అర్థమైంది మీ పెంపకం ఎంత గొప్పగా ఉందో. తల్లి లేని పిల్ల అంటే ఆప్యాయత కోసం ఎదురు చూస్తుంది అనుకున్నాను. పెద్ద చిన్న తెలియకుండా అహంకారంగా మాట్లాడుతుంది అనుకోలేదు. పాపం భార్య దూరమైన బిడ్డ మీద ప్రేమతో 2వ పెళ్లి చేసుకోలేదు అంటే ఎంత గొప్ప బిడ్డో అనుకున్నాను. ఇప్పుడు చూశాక తెలిసింది ఆ గొప్పతనం ఏమిటో. పదండి. చూడండి రాధాకృష్ణ గారు, మీ అమ్మాయి కంప్యూటర్ నేర్పించడమే కాదు, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో, సాంప్రదాయాలు ఎలా పాటించాలో నేర్పించండి. లేకపోతే రేపు పెళ్ళయ్యా కూడా మీ కొంపలోనే పడి ఉండాల్సి వస్తుంది. అమ్మా, ఒక క్షణం ఆగండి. పెద్దలొస్తే నా బిడ్డ లేచి నమస్కారం చేయకపోవటానికి సంస్కారం లేక కాదమ్మా, ఉంచోటానికి కాళ్ళు లేక. బిడ్డల కంటే బిజినెసే ముఖ్యమని ధనార్జన వ్యామోహంలో పడి నేను చేసిన పొరపాటే పోలియో రూపంలో నా బిడ్డని కాటేసిందమ్మా. ఇరవై ఏళ్లుగా అందరూ నా బిడ్డ మీద చూపించిన జాలి చూపులు, మాట్లాడిన సానుభూతి మాటలు విని విని నా బిడ్డ మనసు రాయైపోయిందమ్మా. అందుకే మీతో అంత పౌరుషంగా మాట్లాడింది. ఈ నిజం మీకు చెప్పేది దాని మీద జాలి చూపించమని కాదమ్మా, నిజం మీకు తెలియటానికి. అసలు మీకు ఈ విషయం చెప్పకూడదని అనుకున్నాను, కానీ మీరు నా బిడ్డను గురించి అన్న మాటలు నాకెంతో ఆవేదన కలిగించాయమ్మా. మీరన్నారే నా బిడ్డకు మనసు లేదని. మనసు లేదని నా బిడ్డకు కాదమ్మా, ఆ భగవంతుడికి. అందుకే దాని తలరాత అంత నిర్దయగా రాశాడమ్మా.
అంజలి క్షమించమ్మా. ఏ ఆడది సాటి ఆడదాన్ని అనరాని మాటలు అనకూడదు. నా భర్తని బిడ్డని అవమానించావన్న కోపంలోనూ బాధలోనూ అలా అన్నాను. అంజలి, నువ్వు అవిటిదానివి కాదమ్మా. నీ పరిస్థితి తెలుసుకోకుండా మూర్ఖంగా మాట్లాడి నేనే అవిటిదాన్ని. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఎవరైనా ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం కలిసి నడవాలనుకుంటారు. పెళ్లిలో నేను 7 అడుగులే వెయ్యలేనే. ఇక మీ అబ్బాయితో జీవితాంతం ఎలా నడవగలను? ఆడది ఇల్లాలు కావటానికి ఎన్నో అర్హతలు కావాలంటారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. ఇందులో నాకు ఏ అర్హత లేదు. ఏ భర్త అయినా ఆఫీసులో సమస్యలతో విసిగిపోయి ఇంటికి వచ్చి భార్య బడిలో సేద తీరాలి అనుకుంటాడు. కానీ ఇంటికి వచ్చిన భర్తకు భార్య ఒక సమస్య కాకూడదుగా. మీ అబ్బాయికి నా మనసులో స్థానం లేదన్నది ఆయన మీద ప్రేమ లేక కాదు, ఆయనకి దగ్గరయ్యే అదృష్టం లేక. మీ మనసు గాయపడేలా మాట్లాడింది మిమ్మల్ని అవమానించడానికి కాదు, నా మీద అసహ్యం కలగాలని. ఎందుకంటే మీరు ఊహించుకున్న అంజలి వేరు, ఇప్పుడు ఎక్కడున్న అంజలి వేరు. అంజలి, అంజలి, నేను ముందు ప్రేమించింది నీ బాహ్య సౌందర్యాన్ని, కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నది నీ ఆత్మ సౌందర్యాన్ని. అప్పటిది ఎటువంటి ప్రేమో తెలియదు, కానీ ఇప్పుడున్నది మాత్రం నిజమైన ప్రేమ, ఎప్పటికీ జరగని ప్రేమ. ప్రేమించడానికి మనసుంటే చాలంజలి. మనసుంటే ఏమి లేకపోయినా పర్వాలేదు. నీ కళ్ళలో కలిగిన ఆకర్షణ, అభిమానం, ఈ రెండూ చాలంజలి ఈ జన్మకి. దేన్నైనా ఎదిరించి నిలబడగల ప్రేమకు అవయవలోపం ఆటంకం కాదంజలి. నిన్ను ప్రేమించింది సుఖాల్ని పంచుకోవడానికే కాదు, కష్టాల్ని పంచుకోవడానికి, కలకాలం నీకు తోడుగా నిలబడ్డానికి. కాళ్ళు లేని నీకు నా 2 చేతులు నీకు నడక నేర్పుతాయి అంజలి, నీకు నడక నేర్పుతాయి. ప్రేమ సాక్షిగా జీవితాంతం నీకు తోడుగా నీడగా నేనుంటాను అంజలి, నేనుంటాను.